దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. 32వ వచనాన్ని మరలా చదువుదాం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో మా ప్రియ సహోదరులు శాంతవర్ధన్ గారి యొక్క గృహంలో చేరి నీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభువా, మీరు చేసిన కార్యములను బట్టి నీ నామాన్ని గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా ప్రభువా, మరి ఈ యొక్క కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, ఈ కుటుంబం వేళలో మీరు చూపిన దయను బట్టి, కరుణను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఈ సమయంలో ప్రభువా, ఆ గొప్ప కార్యాన్ని మేము పురస్కరించుకుని తండ్రి నీ సన్నిధిలో నీ నామాన్ని మేము స్తుతిస్తూ ఉండగా నాయన, నిశ్చయంగా ఈ గృహాన్ని మీరు దీవించండి నాయన. మీరు ఏ గృహములకు వెళుచున్నారో ఆ గృహములకు షాలోమ్ అని మీరు చెప్పమన్నారు ప్రభువా. అవును ప్రభు, అయిన యేసుక్రీస్తు యొక్క నామములో ఈ కుటుంబానికి మేము సమాధానాన్ని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలోనూ వారు సమాధానమును కలిగి ఉందురుగాక నాయన. వారు నీతో సమాధానం కలిగి ఉందురుగాక నాయన. కుటుంబం అంతా ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉందురుగాక నాయన. ఈ లోకములో ప్రతి విషయంలోనూ వారు సమాధానాన్ని కలిగి ఉందురుగాక. ప్రతి కార్యమును కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి, మహిమకరంగా జరిగించండి. ఈ సమయంలో కూడా వచ్చిన సహోదరి సహోదరులను బట్టి, దైవ సేవకులను బట్టి నీకు వందనాలు ప్రభువా. నిశ్చయంగా ఈ వాక్యాన్ని మీరు మరుగుపరచండి ప్రభువా. ఈ వాక్యాన్ని విరిచిన ఆయన మేము తిని తృప్తి పొందినట్లుగా నీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించండి, మహిం పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా ప్రేమతో నన్ను ఆహ్వానించి మరి వాక్యాన్ని ప్రకటించడానికి సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ జయకుమార్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి అదే రీతిగా మరి దేవుని తోటలో జత పనివారైన దైవజనులు పాస్టర్ సాల్మన్ రాజు గారు కూడా మన మధ్య ఉండటం సంతోషం. వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అలాగే ఈ కూడికని ఏర్పాటు చేసిన శాంతవర్ధన అన్న గారికి, సహోదరికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకా వెలుపల ఉన్నవారు లోపల ఖాళీ ఉన్నది, లోపలికి వచ్చి కూర్చుంటే బాగుంటుంది. సరే, ఏది ఏమైనా కొద్ది నిమిషాలు మీ యొక్క ఏకాగ్రతను పూర్తిగా దేవుని వాక్యం మీద పెట్టాలని నేను మనస్ఫూర్తిగా మీకు కోరుతున్నాను. ఎందుకనగా నిజంగా దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు మరి ప్రసంగం అనే కాదు, మరి దేవుని యొక్క ఆరాధనకు వచ్చినప్పుడు ప్రతి విషయంలోనూ మనం ఇక్కడే ఉండాలి. దేవుడు మోషేతో ఏమని చెప్పాడంటే, నువ్వు సీనాయి పర్వతం మీదకి వచ్చి అక్కడే ఉండు అన్నాడు ఆయన. ఏమంటే ఇప్పుడు సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నా ఆలస్యం చేశాడు అనుకోండి, అక్కడ నుంచి అటు ఇటు దిగటానికి ఏమైనా కుదురుద్దా? కుదరదు.
కానీ దేవుడు ఏమన్నాడు, నువ్వు అక్కడే ఉండు అన్నాడు. మనం చాలా సార్లు ఒక స్థలానికి వచ్చినప్పుడు అక్కడ ఉండం. మనం అయ్యా 8 గంటలకి జాషువా గారు మిమ్మల్ని పలానా పెట్రోల్ బంక్ దగ్గర కలుస్తానంటే, ఆయన పెట్రోల్ బంక్ దగ్గర నేను ఎందుకు రాలేదనుకోండి, ఆ టీ షాప్ లోకి వెళ్ళిపోతాడు, ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు. అందుకే దేవుడు ఆయనతో ఏమన్నాడు, సినాయి పర్వతం శిఖరం మీదకు వచ్చి అక్కడే ఉండు అన్నాడు. ఆయన ఎందుకు చెప్పాడంటే అక్కడే ఉండమని. ఈ రోజు మనం ఇక్కడ ప్రార్థనలో ఉంటాం, కానీ మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కొంతమందికి రేపు ఇడ్లీ పిండి మీద ఉంటుంది, ఏదో ఒక పని. మగవాళ్ళకి పనులు ఉండే మగవాళ్ళ పనులు, ఆళ్ళకుంటే ఆడవాళ్ళకు ఉండే పనులు, ఆళ్ళకుంటే చదువుకునే వాళ్ళ పనులు, చదువుకునే ఏదో ఒకటి. కానీ మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే ఉంటే మనకు ఆశీర్వాదం. ఎక్కడైనా మనం ఉన్న స్థలంలో ఉండాలి. అదే ప్రజెంట్ టెన్స్. వర్తమానం అంటే ఏంటంటే ఇప్పుడు జరిగేది. వర్తమానం అంటే ఏంటండి, అది ఇప్పుడు జరిగేది. ఇప్పుడు జరిగే దాంట్లో మనం ఉన్నాం అనుకోండి, రేపటి గురించి మనం కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు పని చక్కగా చేస్తే రేపటి పని ఆటోమేటిక్ గా చక్కబడుతుంది. అది ఈవెన్చువల్ గా ఖచ్చితంగా దాని తర్వాత అదే జరుగుద్ది. సమస్య ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు పనిలో తేడా వచ్చినప్పుడు తర్వాత పని తప్పొస్తుంది. ఇప్పుడు పని కరెక్ట్ గా ఉంటే తర్వాత పని కరెక్ట్ గా ఉంటుంది. అందుకే యేసు ప్రభు అన్నారు, బైబిల్ చెప్తా ఉన్నది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని విశ్వసించి రావాలి. ఆయన వెదకు వారికి బహుమానం దయచేయవాడని విశ్వసించి రావాలి. అప్పుడు దేవుడు కార్యాన్ని అతనికి చేస్తాడు. ఈ రోజు నా అంశం ఏంటంటే, నీళ్ల మీద నడిచిన పేతురు అనే అంశాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. సహజంగా పేతురు గారి గురించి మనకు తెలిసింది ఏంటంటే, మునిగిపోయాడని తెలుసు మనకి. పేతురు ఏం చేశారండి, మునిగిపోయాడు. కానీ బైబిల్ మునిగిపోవటం గురించి మాత్రమే చెప్పలేదు. తర్వాత పేతురు నడిచాడు, అయితే నడిచిన దాని గురించి స్పష్టంగా చెప్పలేదు. మునిగిపోయినప్పుడు చెప్పినంత స్పష్టంగా నడిచినప్పుడు చెప్పలేదు. కానీ నడిచాడు అనే సంగతిని అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితంలో మనం దేవుణ్ణి వెంబడించి నడవటం మొదలుపెట్టిన తర్వాత ప్రారంభంలో కొన్ని పనులు మనకి సులువుగా కనబడతాయి. గాని మరి నిజంగా ఎప్పుడైతే దేవునిలో మనం పూర్తిగా ఎదగటం మొదలు పెట్టామో, నిజంగా దేవుని కొరకు మనం ఎక్కువగా సమర్పించుకోవటం మొదలు పెట్టామో, ఇంకా ఎక్కువగా లోతైన కార్యాల్లోనికి మనం వెళ్ళటం మొదలు పెట్టామో, అప్పుడు ఖచ్చితంగా అనేక శ్రమలు శోధనలు మనకి ఎదురవుతాయి. అంత మాత్రమే కాదు, సాతానుడు కూడా మన మీద దాడి చేస్తాడు. మరి చూడండి, సాతానుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యోబు గురించే మాట్లాడాడు, కానీ మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడలేదు. సాతానుడు ఎప్పుడు కూడా వాడి దృష్టి ఎవరి మీద ఉంటదంటే, ఎవరైతే దేవుని రాజ్యంలో గొప్ప కార్యాలు చేయగలరో వారి మీదే వాడు దృష్టి పెడతాడు. అందుకే యేసు ప్రభు పేతురుతో అన్నాడు, పేతురు, సాతానుడు నిన్ను జల్లెడ పట్టాలని కోరుకుని ఉన్నాడు, అయితే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేశానని యేసు ప్రభు సెలవిచ్చాడు. పేతురుని ఎందుకు జల్లించాలనుకున్నాడు? ఇంకా చాలా మంది ఉన్నారు కదా, కానీ పేతురుని ఎందుకు జల్లించాలనుకున్నాడంటే, పేతురుకే దేవుడు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేయని ఉద్దేశించాడో అంత గొప్ప దాడి నీ మీద వాడు చేస్తాడు. మోషేని దేవుడు విమోచకుడిగా పుట్టించాడు, కానీ మోషే పుట్టే సమయానికి మగపిల్లలందరూ కూడా చంపబడుతున్న కాలం అది. మరి యేసు ప్రభు రక్షకుడిగా జన్మించాడు, కానీ ఆయన పుట్టే సమయానికి ఇశ్రాయేలు దేశము బానిసత్వంలో ఉన్నది. ఆయన పుట్టగానే మగ శిశువులందరినీ చంపమనే ఒక ఆజ్ఞ వెళ్లి ఉన్నది. కాబట్టి శ్రమలు, కష్టాలు, శోధనలు మన జీవితంలో క్రైస్తవ్యంలో ఒక భాగమై ఉన్నాయి. అది ఖచ్చితంగా దాన్ని ఎవరు తప్పించుకోలేరు. అయితే ఈ శ్రమలు, కష్టాలు అనేది రెండు రకాలు. ఒకటి దేవునికి దూరంగా ఉండటం వల్ల వచ్చేది, రెండు దేవునితో నడిచి వెళ్ళటం వల్ల వచ్చేది. ఏది ఏమైనా క్రైస్తవ సంఘము ఒక కుటుంబంగా, ఒక సంఘంగా మనందరం కూడా ఏ రీతిగా ఉండాలి అంటే, తప్పక మన సహోదరుడు శోధనలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, పోరాటంలో ఉన్నప్పుడు అతనికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి, అతనికి మేలుకరంగా ఉండాలి. ఖచ్చితంగా మనం దూషించే వారిగా ఉండకూడదు, మనం నెపములు మోపేవారిగా ఉండకూడదు. కానీ ఈరోజు క్రైస్తవ్యం అంతా ఏమైందంటే, చాడీలు చెప్పటమే సువార్త, చాడీలు చెప్పటమే సువార్త. ఇప్పుడు పాస్టర్ జయకుమార్ గారు, ఆయనకి ఏదో కాళ్ళు నొప్పి వచ్చి కూర్చొని ప్రసంగం చేశాడు అనుకుంటున్నాం. ఆయన రోజు కూర్చొని ప్రసంగం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు నేను రేపు అంటా ఉంటా,
ఇదిగో నా కాళ్ళు లాగినా సరే, నేను నిలబడైనా సరే, నేను వాక్యం చెప్తాను. కానీ ఈరోజు చాలా మంది సేవకులు దేవుని కొరకు నిలబడలే, కూకొని వాళ్ళకి అర్థం అవ్వాలి, ఓహో ఈయన జయకుమార్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇదే చూసారా జాష గారు ఎంత ఖండించి మాట్లాడాడు, ఉన్నది ఉన్నట్టుగా. మంచిదే, కానీ దీనివల్ల ప్రయోజనం ఏంటి? దీనివల్ల ఏమవుతుందంటే మీ అందరి మనసులు చెడిపోతున్నాయి. మీ అందరి మనసుల్లో ఒక దురభిప్రాయం ఏర్పడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ మాటలు ఆయన దాకా వెళ్ళినాయి అనుకోండి, ఆయన ఇంకా కృంగిపోవచ్చు. కృంగిపోయినా సమస్య, పేటరేగిపోయినా సమస్య. ఏదైనా సాతానుడు కావాల్సింది ఏంటంటే దేవుని పని సరైన విధానంలో జరగకుండా ఉండటమే వాడికి కావాలి. అందుకే దేవుని ప్రవక్త అన్నారు, నువ్వు సంఘంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అని పక్కవాడు అడిగినా నువ్వు జవాబు ఇవ్వద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, అక్కడ నువ్వు దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి, నీ మనస్సుని, నీ ధ్యానాన్ని పూర్తిగా దేవుని మీద పెట్టాలి. అప్పుడు దేవుని స్వరాన్ని నువ్వు వినగలవు. కాబట్టి ఇక్కడ పేతురు పడిపోయిన సంగతిని మనం చాలా మంది వింటున్నాం. పేతురు నీళ్లలో మునిగిపోయిన సంగతి మీద దృష్టి ఉంటుంది. కానీ అదే సమయంలో అదే పేతురు తిరిగి లేచాడు. బైబిల్ చెప్తా ఉన్నది, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఒకడు పడిపోయినప్పుడు నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు, ఎందుకంటే ప్రభువు అతనిని లేపుటకు సమర్థుడై ఉన్నాడు. నువ్వు లేపలేకపోయినా లేపగలిగితే సహాయం చెయ్యి, సహాయం చేయలేకపోతే నోరు మూసుకుని వెళ్ళిపో, ఎందుకంటే అతన్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఖచ్చితంగా ఈ రోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తా ఉన్నప్పుడు, ఎత్తబాటు కొరకు మనం వెళతా ఉన్నప్పుడు, ఖచ్చితంగా మనల్ని చికాకు పరచడానికి, మనల్ని కలవరపరచడానికి, లేదా మనం కృంగిపోయేటట్లు చేయటానికి మన చుట్టూ అనేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. చూడండి, యేసు ప్రభు 5,000 మంది పురుషులకు భోజనం పెట్టాడు. ఇంకా స్త్రీలు పిల్లలు కలిపితే 25,000 మంది ఉండొచ్చు, లేదా 30,000 మంది ఉండొచ్చు. అంత అద్భుతమైన కూటమి జరిగిన తర్వాత వెంటనే యేసు ప్రభు శిష్యులను అన్నాడు, మీరు నావ తీసుకుని, పడవ తీసుకుని సముద్రం యొక్క అవతలికి మీరు వెళ్ళండి. ఆయన వారికి ఆజ్ఞాపించాడు. అయ్యా, ఇంత పెద్ద మీటింగ్ జరిగింది ప్రభువా, 25,000 మందికి పేతురు గారు 11 మంది శిష్యులు, 12 మంది శిష్యులు వాళ్ళు వడ్డం చేశారు. ఎంత అలసిపోయి ఉంటారు? 25,000 మందికి భోజనాలు పెట్టడం అంటే మాటలా? అయితే అంత అలసిపోయిన ప్రభు అన్నాడు, మీరు వెంటనే అవతలకి వెళ్ళండి అని చెప్పాడు. ఆయన కొండ మీదకి వెళ్లి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఆయన ఆ ప్రార్థనలో ఉండగానే మరి వీళ్ళు ప్రయాణం సాగుతా ఉంది. దేవుని ప్రవక్త అంటాడు, ఆయన కొండ మీద నుంచి వారి ప్రయాణాన్ని చూస్తా ఉన్నాడు. ఈ రోజు నీ ప్రయాణాన్ని ఆయన చూస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, మనము మట్టి ఘటములని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనకు తెలుసు నేను దేంతో తయారు చేశాడు, ఆయనకి తెలుసు. నీ బలహీనత ఆయనకి తెలుసు, నీ ఇబ్బంది ఆయనకి తెలుసు. నువ్వు కలవరపడాల్సిన అవసరం ఏది లేదు. నీకు బలహీనత ఉంటే నీ బలహీనత ఆయన వైపుకి ఎత్తి, ప్రభువా ఈ విషయంలో నేను బలహీనుడిగా ఉన్నానని నువ్వు ఆయనకు మొరపెట్టొచ్చు. నువ్వేదో గొప్ప వ్యక్తిగా నువ్వు ఫీల్ అవ్వాల్సిన విషయం ఏమి లేదు. ఇక్కడ ఏదో ప్రెస్టేజ్కి వెళ్లాల్సిన విషయం ఏమి లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. మధ్యరాత్రి వేళ ఏమైందంటే గొప్ప తుఫాను చెలరేగింది. ఈ శిష్యులు భయపడిపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము మరణిస్తామేమో అనుకున్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళు చనిపోతామేమో అనుకున్నారు. ఆ భయంకరమైన స్థితిలో వారి మధ్యకి యేసు ప్రభు నీళ్ల మీద నడుస్తూ రావటం చూశారు. మరి చూడండి ప్రియులారా, యేసు ప్రభు శిష్యులు సగం మందికి పైగా వారు జాలర్లు అయి ఉన్నారు. వారు సముద్రంలోనే పుట్టి పెరిగిన వారై ఉన్నారు. వారు సముద్రం గురించి బాగుగా తెలుసుకున్న వారై ఉన్నారు. అయితే వారి అన్నడు కూడా ఒక మనిషి నీళ్ల మీద నడిచి రావటాన్ని వాళ్ళు చూడలేదు. ఆయన ఎప్పుడైతే నీళ్ల మీద నడిచి వస్తున్నాడో వారు ఆయన చూసి అనుకున్నారు ఈయన భూతం అనుకున్నారు. ఎందుకంటే ఎన్నో దెయ్యాలను ఎడగొడతా ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు ఎన్నో దెయ్యాల్ని వెళ్ళగొడతా ఉన్నాడు. ఏదో ఒక దెయ్యం పగబట్టి మన సేవకుడు లేని సమయంలో మన మీదకి వచ్చిందేమో అని వారు భయపడ్డారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కలవరాల మధ్య
సమస్య ఏంటంటే ఏది మేలో ఏది కీడో మనిషి గుర్తించలేకపోతున్నాడు. ఈరోజు అదే రణగుణ ధ్వనులు. ఏంటంటే రణగుణ ధ్వనులు. షాప్ లో బిజినెస్ మ్యాన్ చెప్తా ఉంటారు, స్టడీ చేసిన వాళ్ళు ఏం చెప్తారంటే, షాప్ లోనంట మధ్యాహ్నం పూట మనుషులు ఎవ్వరు లేనప్పుడంట స్మూత్ సంగీతం పెడతారంట, మెల్లని స్వరం సంగీతం పెడతారు. అప్పుడు వెళ్ళిన వాడు ఏం చేస్తాడంటే, ఒక వస్తువు కోసం వెళ్ళినోడు ఆ ప్రశాంతమైన సంగీతాన్ని వినుకుంటా ఇంకో వస్తువు చూసుకుంటా ఒక పని కోసం వెళ్ళి 4 కొనుక్కుని వస్తాడంట. అదే సాయంత్రానికి జనాలు అందరూ ఎక్కువ అవుతారు. సాయంత్రానికి షాప్ లో జనాలు వచ్చేసరికి వాడు ఏం చేస్తాడంటే కంగారు పెట్టే మ్యూజిక్ ని పెడతాడు, ఏదో డాన్స్ చేసే మ్యూజిక్ ని పెడతాడు అన్నమాట, ఏదో జాతరలో జరిగే మ్యూజిక్ ని పెడతాడు. అది నీకు తెలీదు, అది లైట్ గా వినబడతా ఉంటుంది. ఆ రణగుణ ధ్వనిలో నీకేమనిపిస్తుంది అంటే ఏదో వాడు పట్టుకుని బయటకు పారిపోవాలి అంతే. ఇక అది మంచి చీర చెడ్డ చీర కూడా నువ్వు చూడాలన్నమాట. నీకు తెలియకుండా ఆ మ్యూజిక్ నీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు అలాగే అయిపోయింది. మనిషికి ఈ గొడవలు ఎక్కువైపోయి ఆడెంత ఈడెంత డ్యామ్ డూమ్ డిస్క్ అనుకుంటా ఉంటే అసలు ప్రశాంతంగా ఆ వచ్చేది ఏంటో అర్థం చేసుకునే సమయం కూడా మనుషులకి లేదు. యేసు ప్రభుతో నడిచిన వారు, యేసు ప్రభు చేత పిలువబడిన వారు, యేసు ప్రభు చేత అభిషేకించబడిన వారు, వారు అపోస్తులు, పరలోక రాజ్యం యొక్క కట్టడం యొక్క పునాదులు వాళ్ళే యేసుని భూతం అనుకున్నారంట. ఈరోజు నువ్వెంత నేనెంత. కాబట్టి తొందరపాటు ఉండకూడదు క్రైస్తవ జీవితంలో. కనబడగానే దేవుడు అనకూడదు, కనబడగానే దైవం అనకూడదు. వాక్యంతో పరిశీలన చేయాలి. నువ్వు ఏదైతే వింటున్నావో అది వాక్యమో కాదో పరిశీలన చేయాలి. సరే, ఆ పరిస్థితి లేదు, అక్కడేం గందరగోళం, చచ్చిపోయేటట్టుగా ఉన్నారు వాళ్ళు ఉంటాము పోతాం అనుకున్న పరిస్థితుల్లో యేసు ప్రభు వాళ్ళకి ఎదురయ్యాడు. వాళ్ళు భూతమని భయపడినప్పుడు యేసు ప్రభు అంటాడు, భయపడకుడి నేనే అని ఆయన చెప్పాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నేనే అని చెప్పాడో మిగిలిన వాళ్ళందరూ మామూలుగానే ఉన్నారు. కానీ పేతురు అంటున్నాడు, ప్రభువా అది నిజంగా నువ్వే అయితే నేను నీ దగ్గరికి రావటానికి నాకు సెలవిమ్మన్నాడు. ఎందుకంటే పేతురు యేసు ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేయు కార్యములు అతడును చేయను. కాబట్టి యేసు నీళ్ల మీద నడుస్తూ వస్తే ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవును నీళ్ల మీద నువ్వు నడవగలవు అనే నమ్మకం పేతురుకున్నది. ఆయన పేతురు యేసు ప్రభుకు పరీక్ష పెట్టాడు. యేసు ప్రభు అన్నారు, నువ్వు రమ్మన్నాడు. ఇప్పుడు పేతురు ఏం చేశాడంటే ఆ నావ దిగి సముద్రంలో యేసు వైపుగా నడుచుకుంటా వెళుతున్నాడు. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే పేతురు దిగగానే పడిపోయాడు అనుకుంటారు. పేతురు దిగ్గానే పడిపోలా. ఎందుకంటే యేసు ప్రభు నావకి కొంత దూరంలో ఉన్నాడు. ఆయన ఇంకా నావ దగ్గరికి రాలేదు. సాయంత్రం దగ్గరికి వస్తే వాళ్ళు ఆయన గుర్తుపట్టేవాళ్ళు. ఆయన దూరంగా ఉండగానే వాళ్ళు భయపడ్డారు కాబట్టి అక్కడే భూతమని కేకలు వేశారు కాబట్టి యేసు అక్కడే ఉన్నాడు, నేనే అంటున్నాడు. ఆయన మీరు భయపడొద్దు అంటున్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభు అది నీవే అయితే నీ దగ్గరికి నేను రావటానికి సెలవు ఇవ్వమన్నాడు. ఇప్పుడు పేతురు దిగాడు, నడుచుకుంటా వెళ్తున్నాడు. అయితే అలలు చూశాడు. తెలుగులో సింపుల్ గా తర్జుమా చేశారు, ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే ఆ భయంకరమైన అలలు ఎగిసి పడటం ఉన్నాయి. ఆ తీవ్రమైన గందరగోళాన్ని కలిగించే అలలు ఆయన మీదకి ఎగిసి పడతా ఉండటం పేతురు చూసి భయపడ్డాడు. అలలు చూసి ఏం చేశాడంటే ఆయన భయపడ్డాడు. ఎప్పుడైతే ఆయన భయపడ్డాడో పేతురు మునిగిపోసాగాడు. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సాతానుడు నిన్ను ముంచలేడు. సాతాను నిన్ను ముంచలేడు. వాడు ఏం చేయగలడంటే నువ్వే మునిగేటట్టు చేయగలడు. వాడు అలాంటి పరిస్థితులు కలిగిస్తాడు. ఆ పరిస్థితుల్లోనే ఒకరి సహాయం ఒకరికి అవసరమై ఉన్నది. కానీ అక్కడే మనం కత్తులు తీసుకుని బయలుదేరుతాం, అక్కడే మనం కర్రలు తీసుకుని బయలుదేరుతాం, అక్కడే రాళ్లు తీసుకుని బయలుదేరుతాం. బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడు.
ఆయన ఆకలిగా ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఆయన్ని శోధించాడు. అవన్నీ తెలిసిన కథలే. మీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ బైబిల్ అంటే అది తెలుసులేండి చదివితే, కానీ మన మనసులోనికి రావు. తర్వాత ఏమంది ఉంటదంటే దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేసి ఆయన బలపరిచారంట. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన చెమట వల్లే కారేనంతగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చి ఆయన్ని బలపరిచారు. అంటే రక్షకుడికే ఏం కావాల్సి వచ్చింది? బలపరిచేవాడు కావాల్సి వచ్చింది. మానవుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు బలపరిచేవారు కావాలి. ఈ రోజు సంఘం ఉన్నది అందుకే. ఒక వ్యక్తి కలవరంతో ఉన్నాడు అనుకో, బ్రదర్ నీకేం కంగారు లేదు, మేము ప్రార్థన చేస్తున్నాం, ఇది అపవాది యొక్క అలలే గాని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆయన మనల్ని అద్దరికి చేర్చడానికి సమర్థుడై ఉన్నాడు అని కన్నా ఇతరులు బలపరచగలిగితే ఆ వ్యక్తి నిలబడగలడు. కానీ వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు తెలీదు. బహుశా ఇంకొకటి అనుకుని ఉంటాడు, అరే నేను అడుగుంటే బాగుండేది, నేను నడిచేవాడిని, ఇప్పుడు అవకాశం ఆడికి దొరికింది. ఇంకొకటి అనుకుంటాడు, చూద్దాం ఎంత దూరం నడుస్తాడో ఈడు అని ఇంకొకటి అనుకుంటా ఉంటాడు. అలా కాకుండా వెనకాల ఉన్న వాళ్ళు, పేతురు నువ్వేం భయపడ మాకు, పేతురు నీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, నువ్వు నడవ, అలల్ని నేను చేయలేవు, మన ప్రభు అక్కడ ఉన్నాడు, నువ్వు ఆయన వైపు దృష్టి పెట్టి నడవమని ఉంటే బాగుండేది. అసలు ఏం చెప్పారు మనకు తెలియదు. కానీ ఒకటైతే నిజం, పేతురికి వెనక నుంచి సపోర్ట్ రాలా. పేతురికి వెనక నుంచి సపోర్ట్ రాలా. వచ్చుంటే ఆయన ఎందుకు భయపడేవాడు? ఎదురుగా అరలు ఉన్నాయి కానీ వెనక సపోర్ట్ లేదు. మీరు అనొచ్చు దేవుడే సపోర్ట్ అండి, వెనకాల ఉన్నది కూడా దేవుడే. అపోస్తలులు కూడా దేవుని యొక్క అంశంలో ఉన్న వాళ్లే. ఇక్కడ దేవుడే అంటే ఆయన ఏదో గాల్లో రాడు. ఇప్పుడు కరెంట్ గాల్లోనే వచ్చి లైట్ వెలిగించదో, ఫ్యాన్ లాగా గాలి ఇవ్వలేదు. అలా అది ఒక వస్తువులోనికి వస్తుంది. ఆ శక్తి ఆ వస్తువుకి ఇచ్చినప్పుడు ఆ వస్తువు దాని పని అది చేయగలుగుతుంది అంతే. ఈరోజు ప్రతి వ్యక్తిని మన దేవుడు ఎందుకు సృజించాడు, మనల్ని ఎందుకు దేవుడు కాపాడాడు అనే సంగతిని మనం గుర్తెరగాలి. ఈరోజు నిజంగా కొన్ని విషయాలు క్రైస్తవ్యం కంటే క్రైస్తవేతరులే క్రైస్తవ్యంలో ఉన్న మూల సిద్ధాంతాలు పాటిస్తున్నారు. ఒకసారి ఒక భారతదేశంలో నుంచి ఒక యోగి వెళ్ళాడు చికాగోకి. ఆయన మరి భారతదేశంలో హైందవ మతాన్ని గురించి మాట్లాడటానికి ఆ చికాగోలో జరిగే ప్రపంచ మతాల కార్యక్రమం కోసం ఆయన వెళ్ళాడంట. ఆయన వెళ్ళేటప్పుడు ఆయనకి దగ్గర సరైన డబ్బు కూడా లేదు. ఎలా అయినా వెళ్లి భారతదేశం యొక్క హిందూ మతం గురించి మాట్లాడాలి అని చెప్పేసి ఆయన కొంత డబ్బును సమకూర్చుకుని టికెట్ కనుక్కుని వెళ్ళిపోయాడంట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆల్రెడీ ఈయనకి ఏ కాంటాక్ట్స్ లేవు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ వచ్చిన వాళ్ళందరినీ తీసుకుని ఎటువళ్ళట్టు వెళ్ళిపోయారంట. చివరికి ఈయన ఒక్కడే మిగిలాడు. అప్పుడు ఒక తెల్లాయన వచ్చి అన్నాడంట, ఏమండి మిమ్మల్ని తీసుకెళ్తాకి ఎవరో రాలేదా అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నువ్వు వచ్చావు కదా అన్నాడు. ఎవడు రాకపోవటం ఏంటి, నువ్వు వచ్చావు కదా అన్నాడంట. అయితే ఆయన ఆ తెల్లాయన ఆశ్చర్యపోయి ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ముందు ఒక ఆయన్ని మన ఇండియా పాస్టర్ గారు అడిగాడు, ఏమండి నేను పలానా మీటింగ్స్కి వస్తున్నానంటే ఆయన అన్నాడు, ఆయన ఏం చెప్పాడు, మీటింగ్స్కి వస్తున్నాను అన్నాడు. ఆయన ఏమన్నాడు, మా ఇంటికి రావద్దు నువ్వు అన్నాడు. అసలు ఇప్పుడు ఈయన ఇంటికి వస్తారు అలా మైలవరం వస్తున్నారండి మీటింగ్స్ కి అన్నాడు. ఈయనేమంటున్నాడు, మా ఇంటికి వస్తానేమో నువ్వు రావద్దు, మైలవరం వస్తే మైలవరంలో నీ మీటింగ్ చూసుకుని వెళ్ళిపో, మళ్ళీ మధ్యలో వెళ్ళడం ఇక్కడ మన బెదరేవుల్లో ఉండాలని నువ్వు ఆగేవనుకో. ఇది క్రైస్తవ్యం అంటే ఎలా తయారయ్యారు. అందుకే ఈ రోజు ఏమవుతుందంటే ఒకడు భారాన్ని ఒంటరిగా మోయాల్సిందే తప్ప నాకు ఇంతమంది సంఘం ఉందనో లేకపోతే విశ్వాసులు ఉందనో ఆలోచించి ఎవరు చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు ఈరోజు సాక్ష్యాలన్నీ ఎట్టుంటాయి, ఏడ్చుకుంటా చెప్తారు, మాకు వచ్చిన బాధలు ఎవడు సహాయం చేయలేదు, దేవుడే సహాయం చేశారు. మధ్యలో వాళ్ళు ఏమైపోయారు, ఆయన ఏదో రాకపోతే వీళ్ళు ఒక మాట అన్నా చెప్తున్నారా, మేమున్నాం బ్రదర్ అంటున్నారా,
సహాయం చేయగలుగుతున్నారా? ధైర్యం ఇవ్వగలుగుతున్నారా? బ్రదర్, నువ్వు కంగారు ఎందుకు పడుతున్నావు? ఈ సమస్య ఇలాగే ఉంటుంది, ఇన్ని రోజులు ఉంటుంది, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు, ఆపరేషన్ అయిన తర్వాత ఆ మత్తు ఇడిపోయేటప్పుడు అక్కడ వచ్చిన కంపౌండర్ చెప్పాడు, ఏమంటే పాస్టర్ గారు మీరేం కంగారు పడమాకండి, మొదట 6 గంటలు నొప్పి ఉంటుంది, 6 గంటలు అయిన తర్వాత ఇంజక్షన్ చేస్తారు, మీకు నొప్పి ఉండదు. ఈసారి మళ్ళీ 6 గంటలకు నొప్పి వస్తే మళ్ళీ ఇంజక్షన్ చేస్తారు, కానీ చేయించుకోకుండా ఉండటమే మీకు మంచిది. అంతేగాని ప్రతి 6 గంటలకు చూసి ఇంజక్షన్ అడగమాకండి అన్నాడు. సరే, మొదటి ఇంజక్షన్ చేయించుకున్నాం, రెండో ఇంజక్షన్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆయన ధైర్యపరిచి వెళ్ళాడు. జరిగే విషయాలని చెప్పుకుంటూ వెళ్ళాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నీకు ధైర్యం కలుగుద్ది. అటగాడిని చూసి అమ్మ ఇరిగిపోయిందా, ఇక ఆడు లేకలేదు, ఈడు లేకలేదు, ఆడట్టు అయిపోయింది, ఈడట్టు అయిపోయింది, ఆడు కాలు కూలిపోయింది, ఈడు కాలు కూలిపోయింది అన్నారు అనుకోండి, అది మామూలుగానే మంచి అయ్యేది కూడా కూలిపోదు. అయితే మనకేంటి, మంచి పలకటం కంటే కీడు పలకటం మనకి ఇష్టం. మనం ప్రోత్సహించటం కంటే కూడా కామెంట్ చేయటం ఇష్టం. విమర్శకులు ఎక్కువైపోయాం. వాళ్ళు ఎవరో కాదు, మనమే విమర్శకులు. ఏదైనా విమర్శనాత్మకంగా చెప్పటమో, సెటైరిటికల్ గా చెప్పటమో, హాస్యోస్పాదంగా చెప్పటం, అంత హాస్యాలు అయిపోయింది, అంత విమర్శ అయిపోయింది. కానీ పేతురు అలలు చూసి మునిగిపోసాగాడు. అయితే ఆయన భయపడ్డాడు. అలలు చూశాడు, భయపడ్డాడు, మునిగిపోసాగాడు. ఈరోజు సాతానుడు ఏం చేస్తాడంటే నిన్ను భయపెడతాడు. వాడు ఎలా భయపెడతాడు? అలల ద్వారా భయపెడతాడు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సత్యాన్ని మీరు తెలుసుకోండి. మీరు కన్నా ఎక్కడైనా సరే తుఫానుల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ ఉరుములు, పిడుగులు పడతా ఉంటాయి. ఆ పిడుగు పడగానే మీకు భయం వేస్తుంది, వచ్చి ఎక్కడి మీద పడతానని. కానీ విషయం ఏంటంటే ఆ పిడుగు శబ్దం నీ దగ్గరికి రాకముందే ఆల్రెడీ భూమి మీద పడిపోయింది. ఎందుకంటే ధ్వని వేగం కంటే కాంతి వేగం ఎక్కువ. అది పడ్డాకే సౌండ్ వస్తుంది. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఉరుముల శబ్దం విన్నంతసేపు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉరుము నీకు దూరంగా ఉంది. అది వినపడకపోతేనే ప్రాబ్లం. ఒకసారి అది నీ మీద పడితే శబ్దం వినపడదు. ఇంకా అర్థమైందండి? కాబట్టి ఇక్కడి నుంచి మీరు భయపడమాకు. నిన్న ఉరుములు వచ్చిన దేవానికి స్తోత్రం అనండి. ఎందుకంటే ఆ ఉరుముని దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ శబ్దం విని అదేదో సింహంలా ఎగిరి నీ మీదకి వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ సత్యం ఏంటి? ఆల్రెడీ అది కూలిపోయింది, అది పతనం అయిపోయింది. అది నిన్నేమి చేయలేదు. అది చేయలేదురా అని దేవుడు ఆ శబ్దాన్ని వినిపింపు చేస్తున్నాడు. ఈ విషయం నీకు అర్థమైన తర్వాత నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే వాకింగ్ కూడా అంతే. ప్రవక్త అంటాడు, సాతానుడు నీ వెనకబడుతున్నాడంటే అర్థం ఏంటంటే వాడు నీ వెనకాలే ఉన్నాడు, నువ్వు వాడికంటే ముందున్నావు. వాడు ఇంకా నిన్ను పట్టుకోలేకపోయాడు కాబట్టి ఇంకా నీ మీద దాడి చేస్తున్నాడు. ఒకవేళ నిన్ను పట్టుకుని ఉంటే వాడు ఎప్పుడో భూమిలో పెట్టుకుని ఇంకా కామ్గా ఉంటాడు నీ గురించి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అలలే మనం కలవరపరిచాడు. ఎప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని కలవరపరుస్తాడు. ఎందుకంటే సాతానుడు తెలియదు. సంసోను యొక్క రహస్యాన్ని సాతానుడికి తెలియదు. సాతానుడికి తెలుసుంటే ఏదో ఒక సోది చెప్పేవాడు, ఇంకొక మంత్రగత్తు, మరొక కర్ణ పిశాచి కలిగిందో వచ్చి ఇదిగో వాడి యొక్క శక్తి వాడి తల వెంట్రుకల్లో ఉందని చెప్పేది. కానీ అది ఎవరికి తెలియదు. అది ఎవరి దగ్గర ఉంది? సంసోనికి మాత్రమే తెలిసిన సత్యం అది. ఆ మర్మం ఆయనకే ఉంది. కాబట్టి వాళ్ళలో నుంచి బయటకు తీసుకురావడానికి సాతానుడు ఏం చేశాడంటే దెలీలాని వాడటం మొదలు పెట్టాడు. ఆమె పలికే మాటలు తట్టుకోలేక, ఆమె విసిగించే విసుగు తట్టుకోలేక సంసోను అనుకున్నాడు, ఇక దీని మాటలు పడే కంటే సావటం మెరుగు అనుకున్నాడు. అప్పుడు ఎట్లా సావాలో బయటికి చెప్పేశాడు. అంటే అయిపోయింది. సాతానుడు మొదటి దాడిని మేము చేయలేడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ధైర్యంగా నిలబడినంత కాలం వాడు మిమ్మల్ని ఏమి చేయలేడు. కానీ వాడి అలలకి మీరు భయపడినప్పుడు, వాడి మాటలకు మీరు భయపడినప్పుడు, వాడు నీ మీద జనాల్ని గుంపుగా రేపినప్పుడు నువ్వు భయపడద్దు.
నువ్వు భయపడితే మునిగిపోవటం మొదలు పెడతావు. ఆ అలల మధ్య మనం ఒకరినొకరు బలపరచాలి. ఆ తుఫాను మధ్య మనం ఒకరినొకరు బలపరుచుకోగలగాలి. సరే, ఏమైనా సరే పేతురు భయపడ్డాడు. దేవుని ప్రవక్త అంటున్నాడు, నిజంగా మన వర్తమానం ఏదో నేర్చేసుకున్నాం అనుకుంటున్నాం. చెప్పాలంటే ఆయన మాట్లాడిన మొదటి వర్తమానమే ఇంకా సగం జనాలకి ఎక్కట్లేదు. జనాలంటే మనకే ఎక్కలేదు. ఆమె ఆయన మొదట మాట్లాడాడు, ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్, విశ్వాసమే పదార్థం. అందులో ఆయన మాట్లాడాడు కొన్ని విషయాలు, నేను చెప్తాను జాగ్రత్తగానండి. ఈరోజు ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు భయపడ్డావో అక్కడే నీ పతనం ప్రారంభమవుతుంది. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే, వాడు శాయశక్తులా నువ్వు భయపడేటట్టు చేస్తాడు. నువ్వు భయపడ్డావా, విశ్వాసం నీలో నుంచి వెళ్ళిపోద్ది. నీలోంచి విశ్వాసం బయటకు వెళ్ళిపోయిందా, దేవుడు నీలో ఏ కార్యాన్ని చేయలేడు. వాడు ఏ రీతినైనా నేను భయపెట్టడమే వాడి యొక్క ఉద్దేశం. అలలకి ఆయన భయపడ్డాడు. ఈరోజు మన కుటుంబంలో కూడా రకరకాల సమస్యలు వస్తాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శ్రమలు లేని వ్యక్తి అవ్వడం లేడు ఈ భూమి మీద. అబ్రహాం గారు కూడా, ప్రవక్త కూడా, ఆయన ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు జరిగింది. కానీ ఆయన కూడా కొన్ని సమస్యల కొరకు, కొన్ని కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ఆయన సంవత్సరాల తరబడి ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పోరాటాలు అవే. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తాడు, ఏమన్నా దేవుడు స్వస్థపరిచేవాడు అయితే మరి హాస్పిటల్ ఎందుకు ఉన్నాయంట, మరి హాస్పిటల్ వాళ్ళు బాగు చేస్తే మరి అక్కడ దేవుడి ఫోటోలు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు క్రైస్తవుడు అయితే యేసుప్రభు ఫోటో పెడతాడు, ఇంకొకటి ఇంకో ఫోటో పెడతాడు. మరి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఎందుకు పెడుతున్నారంటే దానికి జవాబు ఏంటి? సాతానుడు ఎప్పుడు ప్రశ్నిస్తాడు. స్మిత్ వెగిల్స్వర్త్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక చెవి వినపడదంట. ఆయన చెవు వినపడదు, ఒక చెవి. తర్వాత ఆయన కుమార్తెలో ఒక ఎవరికో అనారోగ్యం ఉంది. ఆయన ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆయన ప్రార్థన చేస్తే కాళ్ళు తెగిపోయినాడు, కాళ్ళు వచ్చాయి. మరి చెవి ఎందుకు మారలేదంటే, ఆయనకి చెవి ఎందుకు వినపడదంటే అది నీకు అనవసరం. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. నువ్వు నీ చెవి గురించి ఆలోచించడం మొదలు పెడితే కాళ్ళు తెగిపోయినాడు, కాళ్ళు రావు. అది ఇక్కడ సమస్య. ప్రభువా నా చెవి సంగతి ఏంటి, నా చెవి సంగతి ఏంటంటే ఇక వీళ్ళందరికీ ఈ డిస్కషన్ సరిపోతుంది. అందుకే స్మిత్ వెగిల్స్వర్త్ ఏం చేశాడు, నా చెవి సంగతి తర్వాత వీళ్ళలో ఉన్న దెయ్యం వెళ్ళిపోవాలి, ఈ క్యాన్సర్ వెళ్ళిపోవాలి, ఈ గుడ్డుతనం వెళ్ళిపోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, మీ జీవితంలో ఖచ్చితంగా అలలు ఏర్పడతాయి, కానీ భయపడమాకండి. ఆ అలలు నిన్నేం చేయలేవు. అంతకంటే పెద్ద అలలు కూడా నేనేం చేయలేవు. ఎందుకంటే ఆల్రెడీ మన ప్రభు ఆ అలల మీద నడుస్తూ ఉన్నాడు. ఆయన నీకు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ప్రవక్త అంటాడు, నువ్వు ఒక మాంసాన్ని ఆ యొక్క నూనెలో పెట్టి ఫ్రై చేస్తున్నప్పుడు ఆ నూనె కానీ ఎగిరిపోయి నీ మీద పడింది అనుకోండి, నువ్వు వెంటనే భయపడతావు. ఆ నూనె నీ మీద పడగానే వెంటనే దాన్ని పట్టుకుని బర్రాలు ఎక్కడానికి కేకలేస్తావు. అందుకే అది గాలొద్దంట. ఆయన చెప్పిన పాయింట్, బికాజ్ యూ స్కేర్డ్ ఇట్ బర్న్ యూ అంటాడు. నువ్వు భయపడ్డావు కాబట్టి ఆ నూనె నిన్ను గాల్చింది. నువ్వు భయపడకపోతే దాన్ని విదిలించి మళ్ళీ అదే నూనె మీద మాంసాన్ని ఫ్రై చేయొచ్చు అన్నాడు. మీరు అనొచ్చు, అయ్యగారు నిజమేనా అనొచ్చు. మీరు అడిగారు కాబట్టి అది నిజం కాదు, మీకు ఫినిష్. ఎస్, ఎందుకంటే ఫెయిత్ అనేది ఇక్కడ నేను చెప్పేది కదా, చేయమంటావా ఓకేనా అనేది కాదు. ఇది అలాంటి విశ్వాసంతో దేవుని వల్ల కార్యాలు జరగవు. అందుకే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనం. అందుకే మీరు మీ సేవకునికి లోబడాలి. మీరు మీ సేవకుని ద్వారా వచ్చిన సేవకుల ద్వారా వింటూ అది కూడా కరెక్ట్ గా వాక్యానుసారంగా ఉన్నదో లేదో చూసుకోవాలి. నువ్వు అన్ని చెత్తలోకి వెళ్ళకూడదు, నువ్వు అన్ని వినకూడదు. నువ్వు ప్రతిదీ కూడా వాక్యానికి అనుగుణంగా ఉండాలి. నువ్వు ఏది నమ్మావో, పరిశుద్ధాత్ముడిని ఉదయంతో ఏం మాట్లాడుతున్నాడో దానికి అనుగుణమైన మార్గంలో నువ్వు నడవటం మొదలు పెట్టినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు నువ్వు చేయగలవు. నువ్వు దారైపోయే ప్రతి మాట విన్నావంటే ఏముంది? విశ్వాసం వెళ్ళిపోయి.
ఇది నా మాటలు కాదు, ప్రవక్త చెప్పిన మాటలు. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు, అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క కట్టి పుల్లను తీసినప్పుడు అక్కడ ఒక సర్పం ఉన్నది. ఆ సర్పం ఆయన కాటేసింది. అయితే పౌలు దాన్ని పట్టించుకోలేదు, దాన్ని విదిలించి ఆయన పనులు ఆయన ఉన్నాడు. ప్రజలు అనుకుంటున్నారు, ఇదిగో వీడు మహా ఘోరమైన పాపం చేసి ఉండొచ్చు, వీడు సముద్రం నుంచి తప్పించుకున్న మరణ దేవత ఈయన వదలలేదు, వీడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఇక రాత్రి అంతా చూపు పౌలు మీద ఉంది, ఎప్పుడు పడిపోతాడు. ఏమంటే తలనొప్పిగా ఉందా, నేను తల తిరిగినట్టుగా ఉందా అంటే వీడు తిరగకపోయినా వీడు పచ్చార్లు అడిసరికి అడి తిరగటం మొదలెడు. అందుకే అలాంటి దెయ్యాలను దూరంగా పెట్టడం. నువ్వు బ్రతకాలంటే, చచ్చిపోయిన నీకు కుమార్తె బతకాలంటే పాతి పెట్టేవాళ్ళని ఎల్లగొట్టాలి ముందు బయట. వాళ్ళు బయటికి పోతేనే అప్పుడు బ్రతికించేవాళ్ళు లోపలికి వస్తారు. నీ హృదయంలో నువ్వు ఏది ఆలోచిస్తున్నావో జాగ్రత్త. నీ తలంపులు ఎటెళ్తున్నాయి? నీ తలంపుల్ని దేశం వైపు కాక మరొక చోట ఉండేటట్టు చేయటమే సాతానుడి యొక్క లక్ష్యం. వాడు నిన్ను ముంచలేడు. అందుకే నీ ఆలోచనల్ని వాడు పక్కకు లాగుతున్నాడు. ఈరోజు ఏ సమస్యల మధ్య అని గుర్తుపెట్టుకోండి, మీ మనసు పెట్టాల్సింది సమస్యల మీద కాదు, సమస్యలను పరిష్కరించి యేసు మీద. ప్రవక్త ఇంకొక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడండి, ఆయన ఏం చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు. ఇది 65లో చెప్పింది కాదు, 40 ఏళ్ళలో చెప్పింది. 40 ఏళ్ళలో చెప్పిందే పాటించడం చాలా కష్టంగా ఉంటుంది. ఆయన అన్నాడు, ఈ మాట చెప్తూ ఊపిరి అడగ చేస్తారు జనాలు అన్నాడు. ఏంటి? ఇప్పుడు పాస్టర్ జయకుమార్ గారు ఆయన కారులో ఏదో ఒక వస్తువుని తీసుకురమ్మని ఒక మనిషికి చెప్పాడు అనుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆ మనిషి కారు తాళం తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆయన మర్చిపోయి వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడికి వెళ్ళాక ఏం లేదు, కారు తాళం లేదు. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ పైకి రావాలి, వచ్చి అయ్యగారు తాళం ఇవ్వండి అనాలి. కానీ ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? నువ్వు కారు దగ్గరికి ఏదైనా తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది తాళం ఇంట్లో టేబుల్ మీద ఉంది. తాళం ఎక్కడుంది? ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ చేసే తీసుకురానాలా, కింద నుంచేవే తాళం కేట పరయ్య అనాలా, లేదా పరిగెత్తుకుంటా వెళ్ళాలి. మనం చేసేది ఇంత, ఈ మూడింటి తప్ప మన వల్ల ఏమి కాదు. ఒకటి అక్కడ నుంచి ఫోన్ అన్నా చెయ్యాలి, బయటకు వచ్చి కేకన్నా వెయ్యాలి పైకి కనపడేటట్టు, లేకపోతే నువ్వన్నా పరిగెత్తుకుని రావాలి. కానీ ప్రవక్త అన్నాడు చాలా జాగ్రత్తగానండి, అది టేబుల్ మీద ఉందని నీకు తెలుసు ఆల్రెడీ. ఎక్కడ ఉన్నది? టేబుల్ మీద ఉంది. కానీ నువ్వేం కిందకి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు నమ్మితే నీ జేబులో ఉంటుంది అన్నాడు. అది విశ్వాసం. అలాంటి విశ్వాసమే అద్భుతాలు జరిగేస్తుంది. ఇది ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఇది ప్రవక్త నేరుగా చెప్పిన మాట. నీకు ఆ తాళం చెవి ఎక్కడ పెట్టావో కూడా నీకు గుర్తుంది. కానీ నువ్వేం నమ్మాలి? ఇప్పుడు అది నా జేబులో ఉందని నమ్ము. అది విశ్వాసం. అలాంటి విశ్వాసం అద్భుతాలు జరిగిస్తుంది. అలాంటి విశ్వాసం నిన్నేం చేస్తుంది అంటే నీకు అసాధ్యమైనది ఏది లేకుండా చేస్తుంది. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు ఈ రోజు నమ్మటమే కష్టం. మనకి ఇది ఎంత గొప్ప కార్యం అండి. నువ్వు టేబుల్ మీద పెట్టిందని జేబులు ఎట్టుంటదంట, పిచ్చోడువా? అలాంటి పిచ్చ కలిగిన వాడు ద్వారానే దేవుడు అద్భుతాలు చేయాలి. అది అసాధ్యం కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడినప్పుడు. ఈ రోజు అనేక మంది కొన్ని సాక్ష్యాలు విని జనాలు దాన్ని కామెడీగా చేస్తున్నారు. వీళ్ళు చెప్పేది కూడా కామెడీగా అని చెప్తున్నారు. కొన్ని కార్యాలు సమాజానికి చెప్పేవి కాదు. అందుకే బైబిల్ చెప్తుంది, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకమును కలవు. ఏంటో వచ్చేసి చెప్పటమే ఇక్కడ బాధ్యత. ఎందుకు? యేసు ప్రభువు అన్నాడు, పందులు ఎదుట మీ ముత్యాలు పడేయొద్దు అన్నాడు. ఆయన అలాంటి కొటేషన్స్ 4-5 సార్లు చెప్పల ప్రవక్త. ఒకసారి చెప్పు వదిలేసి. ఎందుకంటే అలాంటి విశ్వాసం కలిగిన వాడి ద్వారానే సృష్టించబడే అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు మనకు కావాల్సింది సృష్టించబడే అద్భుతం కావాలి. మన రెప్పపాటును మార్చే అద్భుతం కావాలి. అదే నిజమైన విశ్వాసం. అంటే వితౌట్ ఎఫర్ట్ లేకుండా సునాయాసంగా నువ్వు నమ్మగలగాలి. తాళం అక్కడ ఉందా? నో ప్రాబ్లం, ప్రభువా యేసు నామములో చేస్తున్నాను, జేబు నుంచి తీసి వెళ్ళిపోవాలి.
ఆ విశ్వాసం నీకుంటే అక్కడ దాన్ని ఇక్కడికి ఆయన తీసుకురావడానికి ఆయన సమర్థుడు. అలాంటి విశ్వాసంతో ప్రవక్త నడిచాడు, అలాంటి విశ్వాసంతో అపోస్తులు నడిచారు. వాళ్ళు మాత్రమే కాదు, అనేకులు నడిచారు. ఈరోజు మనం అలా నడవాలి. యేసు ప్రభు బ్రహ్మం గారికి ముందే పరిచయం చెప్పారు. ఆయన 2 సంవత్సరాలకు ముందు ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనంలో ఒక పిల్లవాడు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు పక్కన పడిపోయి ఉండటం, అతని మెడ ఎలా తిరిగిపోయి ఉండటం, అవన్నీ చూశాడు ఆయన. అవన్నీ ఆయన చనిపోయిన బిడ్డ చనిపోయి ఎంతసేపటికి ఆయన అక్కడికి వెళ్ళాడు, ఆయన చూశాడు. అవన్నీ చూసిన తర్వాత బ్రహ్మం గారు అన్నాడు, మీరందరూ బైబిల్లో రాయండి దీని గురించి, ఇది ఎలాగే జరగకపోతే నేను అబద్ధ ప్రవక్త అన్నాడు. అలా చెప్పిన 2 సంవత్సరాల తర్వాత ఆయన ఫిన్లాండ్ ఏరియా వెళ్ళినప్పుడు ఆ ఫిన్లాండ్ లో ఒక చోట ప్రసంగం చేసి మరొక చోటకి వెళ్తున్నాడు. ఆయన మరొక చోటకి వెళతా ఉంటే అక్కడ దారిలో యాక్సిడెంట్ అయ్యి ప్రజలందరూ కూడా గుమ్ము కొడతారు. అప్పుడు బ్రహ్మం గారు కూడా దిగి వెళ్ళి కనుక్కుంటాడు, ఏంటంటే యాక్సిడెంట్ ఏంటంటే పిల్లోడు చచ్చిపోయాడు అంటే, ఆ పిల్లోడిని చూసి అయ్యో పాపం అని ఆయన వెనక్కి వెళ్ళిపోతా ఉంటాడు మళ్ళీ కారు ఎక్కటానికి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనతో మాట్లాడతాడు, ఆ పిల్లవాడిని సరిగా గమనించు. అప్పుడు ఆయనకి ఆ దర్శనం జ్ఞాపకం వస్తుంది. అప్పుడు ఆయన తన పక్కన ఉన్న బ్రదర్ని పిలిచి, బ్రదర్ నీ బైబిల్లో తీ, నేను పలానా టైంలో నీకు ఈ ప్రవచనం చెప్పాను, రాసుకున్నావు అంటే రాసుకున్నావు అంటాడు. అప్పుడు ప్రవక్త అంటాడు, ఆ ప్రవచనం చెప్పిన పిల్లవాడు ఇతనే. ఆయన ప్రార్థన చేశాడు, ఆ బిడ్డ స్వస్థత రక్షించబడ్డాడు, ఆ బిడ్డ అక్కడే బ్రతికాడు. హల్లెలూయా. ఇది పెద్ద అద్భుతం కాదు, ఇది సాధారణమైన అద్భుతం. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ప్రవక్తకు చెప్పాడు, ప్రవక్తకు మళ్ళీ దేవుడు చెప్పాడు, మళ్ళీ ప్రవక్త చెప్పాడు కాబట్టి ప్రవక్త దేవునికి ప్రార్థించాడు, ఆ బిడ్డ బ్రతికాడు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ యాక్సిడెంట్ అయిన కారులో 2 పిల్లలు ఉన్నారండి. ఒకడు కొన ఊపిరితో ఉన్నాడు, వీడు చచ్చిపోయాడు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే చచ్చినోడిని వదిలిపెట్టి కొన ఊపిరితో ఉన్నవాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇప్పుడు బ్రహ్మం గారు వచ్చాడు, ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం దేవుడు చూపించాడు ఈ పిల్లవాడే. ఆయన జ్ఞాపకం లేదు, అయినా దేవుడు మరలా ఆయనకి జ్ఞాపకం చేశాడు, ఆ పిల్లవాడు బ్రతికాడు. కానీ ఇప్పుడు వార్త ఏంటంటే తర్వాత ఏం జరిగిందంటే ఆ పిల్లవాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడు చచ్చిపోతాడని డాక్టర్లు చెప్తున్నారు. ఈ పిల్లవాడు బ్రతికే అవకాశం లేదు అన్నాడు. ఆ తల్లికి అర్థం కాలేదు, చచ్చినోడు బ్రతకటం ఏంటి, బ్రతుకున్న నా కొడుకు సావటం ఏంటి. అసలు ఏం జరిగిందంటే ఆమెకి ఎవరో చెప్పారు, అమెరికా నుంచి ఎవరో తెల్లయ్య గారు వచ్చాడు, ఆ అయ్యగారు ఆ పిల్లోడికి ప్రార్థన చేస్తే చచ్చినోడు బ్రతికాడు. మరి చచ్చినోడికి ప్రార్థన చేసి బ్రతికించిన ఆ తెల్లయ్య గారు నా కొడుకు ఎందుకు చేయడు, ఎక్కడ ఉన్నాడు ఫాదర్ లాక్కొస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు హోటల్ దగ్గరికి వచ్చింది, ఏమన్నా అయ్య గారు తెల్లయ్య గారు మీరేనా? అవునమ్మా తెల్లయ్య గారిని నేనే అంటే ఊరికే మీకు అర్థం కావడం, నేను అమెరికా ఆయన కదా. అయ్యగారు నువ్వేనంటే అవును. మరి ఆ చచ్చిపోయిన బ్రతికించావంట నువ్వు, మరి బ్రతికున్న నా కొడుకు ఎందుకు చావాలి, వచ్చి నా కొడుకును కూడా బ్రతికించాను. ఆయన అంటాడు, అమ్మ నేనేం చేయను తల్లి, దేవుడు చూపించాడు ఈ పిల్లోడు బ్రతుకుతాడని, కాబట్టి ఆయన చూపించాడు 2 సంవత్సరాల క్రితం, కాబట్టి ఆ పిల్లవాడు బ్రతికాడు. అయితే ఇప్పుడు అంటది, అయితే నువ్వెళ్ళి మళ్ళీ నా కొడుకు గురించి అడిగేది, నేను నిన్ను వదిలిపెట్టను అంటే ఆయన చూపించి సచ్చినవాడు బతుకుతాడని చూపించాడు, బతికిస్తే మరి బతుకున్నవాడు చంపడం ఏంటి, అది నీకు కనపడలేదా? వెళ్ళి దేవుడిని అడుగు. తల్లి నేనేం చేయనట్టు నువ్వేం చేస్తావు నాకు అన్నా, నీకు చచ్చినోడు బతుకుతాడని చెప్పినోడి దగ్గరికి వెళ్ళి అడుగు, బతుకున్న నా కొడుకు ఎందుకు రావాలి. అది అద్భుతం, ఇది రియల్ మిరకిల్, రియల్ ఫెయిత్. ఇది ఈరోజు ఒక విశ్వాసం ఎలా కలిగి ఉండాలంటే ఎవడో వచ్చి చీకటి కనపడుతున్నా సరే ఆ చీకటిని మింగే వెలుగు అక్కడ ఉన్నదని నువ్వు నమ్మగలగాలి. ఒకవేళ డాక్టర్లు మరణాన్ని ప్రకటించిన జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఉన్నాడని నమ్మ. ఒకవేళ లోకమంతా వ్యర్థం అని చెప్పిన వాటన్నిటిని విడవకుండా నువ్వు నమ్మగలిగే విశ్వాసం నీకు ఆయన మీద ఉండాలి. ఆయన చూపించకపోతే నాకు అనవసరం, ఇప్పుడెళ్ళి చూపించమని వెళ్ళాడు, ఇప్పుడెళ్ళాడుగా ఆయన పిలిచి. అంటే ప్రవక్త రోజున్నర ఉండి, అయ్యా నువ్వు ఆడిని చూపించావు అసలు చూపించలేదు, ఇప్పుడు వాళ్ళ అమ్మ నన్ను వదిలేటట్టు లేదు, ఏం చెప్పమంటావో చెప్పంటే అప్పుడు ఆ దేవదూత వచ్చి ఆ పిల్లోడి కోసం ప్రార్థన చేయడం బతుకుతాడని చెప్పి అప్పుడు వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. అది
ఒక విశ్వాసి సాధించగలిగింది. మొదటి పిల్లవాడి కార్యం అంతా కంప్లీట్ దేవుంది. ఆమె అందుట్లో ఎవడది ఏం లేదు. ఆయన చూపించాడు, ఆయన గుర్తు చేశాడు, ఆయన బ్రతికించాడు. కానీ రెండో పిల్లవాడి సంగతి ఆ తల్లి యొక్క విశ్వాసం. ఆమె ఏమాత్రం వెనకడుగేలా, అయ్యా దేవుడే అన్నా సరే అంది. ఆ దేవుడు ఆయన బతికించి నా కొడుకుని ఎందుకు బతికించి పద. ఆమె ప్రెసిడెంట్ తో దెబ్బలాడతానికి సిద్ధమే, ఆమె సర్పంచ్ తో నేను దెబ్బలాడక సిద్ధమే, ఎండీతో నేను దెబ్బలాడతానికి సిద్ధమే. అసలు దేవుడితోనే దెబ్బలాటకెళ్ళింది. ఎందుకంటే ఆమె నమ్మింది. 2 సంవత్సరాల క్రితమే చచ్చిపోయిన వాడిని బ్రతికించినట్టు చూపగలిగిన ఆ దేవుడికి నిజంగా కొన ప్రాణాలతో ఉన్న నా కొడుకును బ్రతికించడం అసాధ్యం కాదు అని ఆమె నమ్మింది. ఎన్ని అలలు ఆటంకంగా ఉన్నా, ఎన్ని పరిస్థితులు అభ్యంతరకరంగా ఉన్నా, వాటన్నిటి మధ్య సిగ్గుపడకుండా, వెనకడుగు వేయకుండా ఆమె కార్యం జరిగే వరకు నిలబడి. మీ సహోదరి సహోదరుల, ఈ రోజు మీ ఇంట్లో కూడా అలలు రాగుతూ ఉండొచ్చు, రకరకాల సమస్యలతో ఉండొచ్చు. మన పైకి పక్షిరాజులు అంటా ఉన్నా, ఆ పక్షిరాజు కూడా పైకి ఎగిరేది ఆ గాలి ఒత్తిడిని బట్టి. ఈరోజు అలాంటి ఒత్తిడి మన జీవితాలకు వచ్చినప్పుడు మీరు కలవరపడకండి. వెనకున్న బ్రదర్స్ సహాయం చేసినా చేయకపోయినా సరే, ముందున్న సహోదరులు సహాయం చేసినా చేయకపోయినా సరే, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కానీ పక్క వాళ్ళకి చెప్తున్నాను, అలలలో లేని వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు సహాయం చేయగలిగితే మీరు ధన్యులు. అట్లీస్ట్ మీరు బలపరచండి. బ్రదర్ మేము ప్రేయర్ చేస్తున్నాను, ఏం కలవరపడమా. ఇలాంటి సమస్యలు కొన్ని రోజులు ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, కొంత సమయం దాటిన తర్వాత అది నార్మల్ గానే ఉంటుంది అని మీరు వాడిని ప్రోత్సహించండి. ఎందుకంటే ఇబ్బందులు ఎప్పుడూ ఉండవు, అలలు ఎప్పుడూ ఉండవు. అవి అరిగిపోతాయి, అవి కరిగిపోతాయి, అది నార్మల్ అయిపోతాయి. కానీ ఆ కొద్దిసేపుగాన నువ్వు ధైర్యాన్ని వహించగలిగితే ఆ అలల మధ్య నడవగలవు. విచారకరమైన విషయం ఏంటంటే, పేతురు మునిగిపోయాడు, భయపడ్డాడు, మునిగిపోయాడు. బరువు ఎక్కువైపోయి మునగల పేతురు, నీళ్లు ఎక్కువైపోయి మునగలేదు. సముద్రంలో అక్కడ ఏదో సుడిగుండ ఉండటం వల్ల మునగలేదు. ఎందుకు మునిగాడు పేతురు? భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? అలలు చూసి, వ్యతిరేకంగా ఉన్న అలలు చూసి. ఆయనకి వ్యతిరేకమైన అలలు వచ్చినప్పుడు ఆయనకి సహాయంగా ఉండే అలలు కనపడలేదు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి విశ్వాసి మరొక విశ్వాసకి సహకారంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ పేతురు మునిగిపోయాడు. యేసు ప్రభువా అంటున్నాడు, ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించమని కేకలేశాడు. ప్రెస్టీజికి పోవాల పేతురు. పేతురులో గొప్ప విషయం ఏంటంటే, ఆయనకి ఫాల్స్ ప్రెస్టీజీ లేదు. నశించిపోతున్నాను ప్రభువా అని కేక వేయగానే వెంటనే యేసు అతని చేతి పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావని గద్దించాడు. నువ్వు ఎందుకు భయపడ్డావు? నువ్వు నడవలసినోడు, చక్కగా నడిచేవాడు, కానీ అలలకు చూసి నువ్వు భయపడ్డావు అని చెప్పాడు. వాళ్ళిద్దరూ నావలోనికి ఎక్కారు. అంటే నడిచి వచ్చారు. మునిగిపోయిన ఎత్తుకుని రాలా యేసు ప్రభు, పడిపోయినోడిని ఎత్తుకుని రాలా. అక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు కలిసి నడిచారు. అక్కడ నుంచి పేతురికి కలవరపడలేదు. కానీ విషయం ఏంటి తెలుసు, అలలు ఇంకా ఉన్నాయి, అలలు అలాగే రేగుతున్నాయి. కానీ ఇందాక భయపడ్డాడు, మునిగిపోయాడు, ఇప్పుడు భయపడట్లేదు. ఎందుకంటే యేసు ఆయన చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు. ఈ రోజు క్రైస్తవ జీవితంలో మన ప్రసంగం విని వెళ్ళటం మాత్రమే కాదు, నిజంగా నువ్వు మోకరించావంటే ఆయన చెయ్యి నిన్ను తాకిన సంగతి నువ్వు గుర్తించే వరకే అక్కడ మోకరించి ప్రార్థన చేయాలి. ఆంధ్రప్రదేశ్ 43 అంటాడు, అగ్ని మధ్య నడుచుచున్నప్పుడు అగ్ని జ్వాలను నిన్ను కాల్చవు, జలముల మధ్య నువ్వు నడుచుచున్నప్పుడు జలములు నిన్ను ముంచజాలవు, ఎందుకంటే యెహోవానగు నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే, సముద్రం అలలతో ఉందా ప్రశాంతంగా ఉన్నదని మనకు అనవసరం. ఒకడు ఎప్పుడు ఏమి సాధించలేడు, ఒకడు అన్ని శ్రమల మధ్య సాధించగలడు. ఇంకా తర్వాత ఎవడైనా ప్రశాంతంగా ఉన్న సముద్రం మీద నడిచారా? నడవలా. కానీ పేతురు అలలతో నిండిన సముద్రంతో
అలా ఆగటం గొప్ప కాదు, అది అద్భుతం కాదు. అలా మధ్య నడిచాడు యేసు. అక్కడ తేడా ఏంటంటే యేసుని గెలిచాడు ఆయన చేయబట్టుకున్నాడు. బహుశా యేసు ప్రభు అంటాడు అలలు రేగుతున్నాయి, పేతురుకి భయం రాదు. ఏం పేతురు ఏం భయపడి మాకు ఇవాళ నిన్నేం చేస్తుందిరా. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ వాళ్ళిద్దరి మధ్య ఉంది, ఫలితం మాత్రమే మనం చూస్తాం. ఈ రోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు అగ్ని మధ్య నడుస్తున్నావా? నువ్వు యేసు స్వరాన్ని వినటం నేర్చుకో. నీకు అనుభవం కావాలి. మన మీద 2 నిమిషాల ప్రార్థనలు, 3 నిమిషాల ప్రార్థనలు, 1/2 నిమిషం ప్రార్థనలు చేసేస్తాం. కొంతమందిని ప్రార్థన చేయమంటే మైలవరం ప్రెసిడెంట్ గారి గురించి దగ్గర నుంచి అమెరికా ప్రెసిడెంట్ దాకా చేసేసి ఆగండి ఇవన్నీ చేసేస్తే మొత్తం 1/2 నిమిషం కూడా అవుతుంది. 1/2 నిమిషంలోనే మైలవరం ప్రెసిడెంట్ గారి గురించి, మైలవరం ఎమ్మెల్యే గారి గురించి, మైలవరం ఎంపీ గారి గురించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి, పక్కనున్న ముఖ్యమంత్రి గురించి, గవర్నర్ గురించి, ప్రధానమంత్రి గురించి, దేశాలన్నీ అయిపోతే అమ్మ ఇంతమంది కోసం చేశానని కళ్ళు తెరిచి అరగంట 1/2 నిమిషం కూడా అవ్వదు. యేసుప్రభు అన్నాడు శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ఒక్క గడి అయిన ప్రార్థన చేయాలి. అంటే 1 గంటకి వెళ్లకుండా ఉంటారు. పడ్డ తర్వాత ఏం చేయాలి? పడ్డ తర్వాత గంటకు రాడు బయటికి ఎవడు. అది ఇక్కడ పైన ఉంది కాబట్టి ఇటు జస్ట్ అందుకుంటే వస్తుంది, కింద పడితే ఇట్లా అందితే రాదు, వంగాల్సిందే. అది శ్రమలో పడ్డామంటే ఎన్ని గంటలు చేయాలి? ఏమో ఎన్ని గంటలు నాకు తెలియదు, బయటకు వచ్చేదాకా చేయాలి, కార్యం జరిగే వరకు చేయాలి. బాధపడితే ఉపయోగం లేదు. మనం వచ్చే సమస్య ఏంటంటే శ్రమల గురించి బాధపడతాం, శ్రమల గురించి కలవరపడతాం, శ్రమల గురించి కన్నీరు గారుస్తాం, శ్రమల గురించి ఇతరులకు చెప్పుకుంటాం, కానీ ప్రార్థన చేయం. అది ప్రాబ్లం. అందులో ప్రవక్త అంటాడు నీ చూపు శ్రమల మీద నుంచి తీసేయి, అలల మీద నుంచి నీ చూపు తీసేయి. ఎందుకంటే అపవాదికి తెలుసు నీ మనసు దేని చేత నింపబడితే అదే నీ మధ్య జరుగుతుందని వాడికి తెలిసే నీ మనస్సుని అలలతో నింపుతున్నాడు. నువ్వు కలవరంతో నింపబడతావు. దేశమంతా కరువు కాలంలో దేవుడు సారేపతి విధవరాలను పోషించాడు. ఈ దేశంలో పంట పెరిగిందా పోయిందనేది ముఖ్యం కాదు, ఆయన నిన్ను పోషిస్తాడా లేదనేది పాయింట్. ఎందుకంటే దేశమంతా తింటున్నా నువ్వు పేదరికంగా ఉండొచ్చు, లేదా దేశమంతా పేదరికంతో ఉన్నా నువ్వు తినొచ్చు. కార్యం ఏంటంటే తేడా దేవుడు మాత్రమే. ఈ రోజు నీ మనసుని దేంతో నింపుకుంటున్నావు? ఈ రోజు నీ మనసుని అనేకమైన వాటితో నింపడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నువ్వైతే ఏం చేయాలంటే నీ మనస్సుని దేవుని మీద ఉంచాలి. పేతురు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, ద రెజరెక్షన్ ఆఫ్ జైరస్ డాటర్, యాయిర్ కుమార్తె యొక్క పునరుద్ధానం అనే వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే చాలా కొటేషన్స్ ఉన్నాయి, అవన్నీ నేను చదవటానికి నాకు కుదరదు, అందుకే నేను నేరుగా చెప్పేస్తాను. కానీ ఈ కొటేషన్ జాగ్రత్తగా ఏంటంటే పేతురు అడుగుతున్నాడు, ప్రభువా అది నీవే అయితే నీళ్ళ మీద నేను రావటానికి నాకు సెలవిమ్మన్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు రమ్మన్నాడు. దట్స్ ఆల్ పీటర్ హ్యాడ్ టు హియర్. పేతురు వినాల్సింది అది ఒకటే, కమ్ రా. అతడు వెంటనే పడవలో నుంచి దూకాడు. స్టార్టెడ్ రన్నింగ్ టు మీట్ హిమ్. ఆయన కలుసుకోవటానికి పరిగెడుతున్నాడు అండి పేతురు. ఎక్కడ? నీళ్ళ మీద. ఏ నీళ్ళు అది? స్విమ్మింగ్ పూల్ కాదు, సముద్రం. సముద్రంలో ఎలా ఉంటదంటే లోపల కాదు, బయటే. ఆ పడవ మీద అయితే ఎట్ట గదిలింది అనుకోండి, మొత్తం పైనుంచి కిందకి ఒక వికారంలాగా వచ్చేస్తుంది మనిషి. మరి పేతురు అలల మధ్య నీ ఊహకు అందదు. సముద్రం గురించి వివరించడం ఎవడి వల్ల కాదు, నువ్వు సముద్రంలోకి వెళ్ళినోడి వల్ల కూడా కాదు. ఎందుకంటే నువ్వు చూసేదానికంటే కొన్ని లక్షల రెట్లు పెద్దది. అది ఆధారమే లేదు అక్కడ. కానీ వాటి మీద పేతురు ఏం చేస్తాడంటే పరిగెడుతున్నాడు ఆయన కలుసుకోవడానికి. అండ్ ఈవెన్ ఆన్ హిస్ రోడ్ వెన్ ఫియర్ కమ్ హీ సా ద బిగ్ వేవ్స్, బిగ్ వైట్ క్యాప్స్ బర్స్టింగ్ ప్రాబబ్లీ యాజ్ హై యాజ్ ఎ బిల్డింగ్. హీ గాట్ స్కేర్డ్. అయితే వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు అలలో ఒక భవనం కంటే ఎత్తైన స్థితికి రేగాయి. ఆ అలలు పైకి రేగాయి. ఆ తెల్లటి నురగ రేగిందేసరికి ఆయన భయపడ్డాడు, మునిగాడు. అంటే ఆయన మునగటానికి గల కారణం నీళ్లు కాదు, ఆయన మునగటానికి కారణం అలలు కాదు. మనం అనుకుంటాం అలలు అనుకుంటున్నాం, అలలు నిన్నేం చేయలేవు. అలలు చూసి నువ్వు భయపడ్డావు కాబట్టి నీ భయము సాతానుడికి అవకాశం ఇచ్చింది. అందుకే ఏ పరిస్థితుల్లోనూ భయాన్ని తెచ్చుకోమండి, ధైర్యాన్ని విడవకండి.
ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఒకటే నమ్మాలి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు అడుగుతున్నాడు ఇశ్రాయేలు, నేను మీ దేవుడైన యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అందుకే ఎండిపోయి ఎముకలు చాలా చెదురుగబడి ఉన్నప్పుడు యెహెజ్కేలు అడుగుతున్నాడు దేవుడు అడుగుతుండే యెహెజ్కేలు ఈ ఎముకలు బతుకుతాయా అంటే ఆయన అన్నాడు, ప్రభువా నువ్వేం చెప్తే అదే జరుగుతుంది. నువ్వు బ్రతుకుతాయి అంటే బ్రతుకుతాయి, చస్తాయి అంటే చస్తాయి. అసలు బ్రతికే అవకాశమే లేదు. కానీ యెహెజ్కేలుకి తెలుసు ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన అన్నాడు, చూసారా, హీ గాట్ హిజ్ మైండ్ ఆఫ్ వాట్ క్రైస్ట్ సెడ్. క్రీస్తు చెప్పిన మాట మీద నుండి తన మనస్సును తొలగించాడు. క్రీస్తు ఏం చెప్పాడు? రమ్మన్నాడు. నువ్వేం చేయాలి? మనసు పోయింది. ఆయన ఏమన్నా అలలారా యేసును రమ్మన్నాడు, గెట్అవుట్ అని వాటిని గద్దించాలి. కానీ ఈయనేమన్నాడు, ప్రభువా నువ్వు రమ్మన్నవి అలలేంటే మునిగిపోతున్నాడు. అయిపోయింది. ఇక్కడ మనం పోపు గారి గురించి అటు అమెరికా వాడా ఇండియా వాడా కొట్టుకోవడం సరిపోతుంది. ఎంత విశ్వాసం ఎక్కడ తగలేదు మనకి? అట్లీస్ట్ కనబడని కీ కనపడే విశ్వాసం కూడా ఉండదు మనకి. ఇలా అంతా ఎత్తుకుని ఆడి తిట్టి ఈడ తిట్టి మొగుడు పెళ్ళాన్ని తిట్టి పెళ్ళ మొగుడు తిట్టి వీళ్ళందరూ కలిసి దెయ్యాన్ని తిట్టి ఆడేం చేస్తున్నాడు, ఆడి నాకేం తెలదమ్మా. ఎక్కడికి పోయింది మన మనసు? అనవసరమైన విషయాల మీద పోయింది. ఈరోజు మన సమస్యల నుంచి పరిష్కరించుకునే విధానంలో నడవటం మొదలుపెట్టి మనం ఒక పక్క మునిగిపోతా మనకు అక్కర్లేని విషయాల మీద మనం దృష్టి పెడతాం మొదలుపెట్టాం. జాగ్రత్తగా అతడు తన మనస్సుని క్రీస్తు చెప్పిన మాట నుంచి తొలగించాడు. అతడు భయపడ్డాడు. అతడు తన కళ్ళను దృష్టిని లక్షణాల మీద ఉంచాడు. అండ్ బీయింగ్ ఇన్ సింకింగ్, సిమ్టమ్స్ మీద దృష్టి పెట్టి మునిగిపోవటం మొదలు పెట్టాడు. అన్న చెప్పాను కదా, అన్న తల ఊగుతుందా? జాగ్రత్త, ఊగిందంటే ఇంక 10 మంది వచ్చి చెప్పేసరికి ఊగని తలకాయ కూడా అది ఊగినా పట్టుకుని నీకేం భయం లేదమ్మా, ఆయన నమ్మదగిన వాడు, సముద్రం మీద నడిపించిన దేవుడికి నీ తలకాయ ఊగేదాన్ని ఆపలేడా అని చెప్పలేడు. ఊగన అమ్మని ఊగేదాకా అది ఏ సూచనలకి మీరు భయపడమాకండి. ఏదైనా సూచన కనపడింది అనుకోండి, 10 మంది చెప్తున్నారు, ఇదిగో మీకు గుండెపోటు వచ్చేటప్పుడు ఏ సూచనలు వస్తాయి, వారం క్రితం 12 రోజుల క్రితం ఇది వస్తుంది, ఇవన్నీ చెత్త. అది డాక్టర్కే తెలవదు. మరి అది చెప్పటం మీరు వింటాం, మీరు లేని రోగాన్ని తెచ్చుకుని దగ్గరికి వెళ్తాం. ఆడికి ఏంటంటే రోగం ఉన్నవాడు ఒకడా అరే వస్తాడని చెప్పి అందరికి రోగం వచ్చిందంటే అడుగు టెక్నిక్ వెళ్తాం. అంటే వెరీ సింపుల్. ఒక డాక్టర్ గారు ఉన్నారు, కార్డియాలజిస్ట్, 25,000 పైన ఆపరేషన్ చేశాడంట, గుండె డాక్టర్ గారు. ఆయనకి రాత్రిపూట నొప్పి వచ్చింది చాలు. ఆయనే గుండె డాక్టర్. టాబ్లెట్ వేసుకున్నాడు, గ్యాస్ అని టాబ్లెట్ వేసుకున్నాడు, అంటే తగ్గలేదు, నొప్పి ఎక్కువైంది. ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన హాస్పిటల్ ఈసీజీ తీశారు, ఇంకేదో టెస్ట్ తీశారు, నార్మల్ వచ్చిందంట. మళ్ళీ ఇంటికి వచ్చాడంట, మళ్ళీ నొప్పి వచ్చిందంట, మళ్ళీ టాబ్లెట్ వేసాడంట, మళ్ళీ తగ్గలేదంట, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడంట. డాక్టర్లు అందరూ వచ్చారంట, మళ్ళీ టెస్టులన్నీ చేశారంట, అంతా నార్మల్గా ఉంది. ఇంటికి వచ్చాడంట. మధ్య తర్వాత తెల్లవారుజామున గుండె జబ్బు వచ్చి వచ్చాడు. ఇప్పుడు డాక్టర్లు ఏమంటారంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన 25,000 పైన 18,000 ఆపరేషన్లో చేసిన వ్యక్తి. కానీ ఆయనకి అర్థం కాల. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇంకో డాక్టర్ గారు, ఆయనకి అర్థం కానప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే హాస్పిటల్లో ఉండాల్సింది. ఆయన హాస్పిటల్కి బిల్లు కూడా బాధలేదు. ఇప్పుడు కట్టండి అన్న అనేవాడు కూడా ఎవడు లేడు. అయినా ఆయన ఏం చేశాడు, వెనక్కి. ఇప్పుడు ఎవడికో 12 రోజుల క్రితం 15 రోజుల క్రితం అది సిగ్నల్స్ పంపిస్తాం, మీరు అది రిసీవ్ చేసుకోవటం. ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళిపోండి, చూపించుకోండి, అంతే. అంతే తప్ప ఏదో సిగ్నల్స్ ఎవడికి రావు. ఒకవేళ వచ్చినా మీరు వైద్యం చేస్తానే ఉన్న రోగానికి మందులకి వాడండి. రోగానికి మందు లేకపోతే మనం ఏమీ చేయలేము. ఒక రోగానికి మందు ఉందనుకోండి, వాడండి. కానీ గుర్తుపెట్టుకోండి, రోగ లక్షణాలను చూసిన కొలది ఆ రోగం లేని రోగం అక్కడ ఉత్పత్తి అవుతుంది. అక్కడ రోగం లేదు, నువ్వేం వెతుకుతున్నావు?
నీకు వచ్చేసి అదే డౌట్ అయ్యా ఏలెట్టాను అదే అసలు అక్కడ ఏం లేదు. అదేమంటారు, ఆహా తయారు చేస్తున్నారు. ఈ జనాలు వచ్చారంటే ఏం చేస్తారు, దాన్ని తయారు చేసి అది బయటికి మళ్ళీ బయట ప్రసవించి బయటకు వచ్చేస్తారు. అప్పుడు డాక్టర్ గారు డిక్లేర్ చేసి గ్యారంటీ అమ్మ అంటాడు. అప్పుడు ఎడుతూ కూర్చోడు. అది రోగ లక్షణాలకి జడవద్దు, యేసు వైపు చూడండి. ప్రవక్త అంటాడు, ఒక డాక్టర్ కుదరదంటే నువ్వు పరమ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అధికారం నీకు. మీ అందరూ తెలుసు, బ్రహ్మం గారి పరిచయంలో ఒక నర్స్ కి క్యాన్సర్ వస్తే కుట్టు కట్ చేసిన తర్వాత డాక్టర్ అన్నాడు, ఈమెకు కుట్లు వేస్తే ఈ కుట్టు దారం కూడా వేస్ట్ అన్నాడు. కుట్టలేదు ఆయన, ఇంకేంగా తీసారు అనవసరం, బంగారం లాంటి దారాన్ని వేస్ట్ చేస్తారన్న. కానీ ఆమె ఏమంది, వాళ్ళు ఆయన పిలిచాను, నువ్వు మాత్రం నన్ను బ్రహ్మం గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించాను. కానీ అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమనుకున్నారు, ఆయన ఏదో బ్రహ్మం గారు ఏంటో వస్తున్నాడు పాస్టర్ గారు అనుకుంటే లోపల నుంచి పద్దాలు చూస్తా ఉంటాడు, ఎవరన్నా అర్థన్నారేమో అనుకుని అక్కడికి వెళ్తే 100 మంది ఉన్నారు. అప్పుడు ఆమె భర్తను పిలిచాను, నేను అక్కడికి వెళ్ళే లోపు చచ్చిపోయినా దాని వెనక్కి దిగొద్దు, ఆ శవాన్ని తీసుకెళ్లి ప్రార్థన ఇంకిద్దరు ముందుండగా చచ్చిపోయింది, తీసుకెళ్లారు ప్రార్థన చేస్తే బ్రతికి. బహుశా 6 నెలల లోపు మరలా ఆమె వైద్య వృత్తిలోనికి మళ్ళీ వెళ్ళిపోయింది. ప్రియమైన సహోదరులారా, సూచనలు చూడమాకండి. అది నిజమైన మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, సాధ్యమైంది ఏది. నౌ ఇప్పుడు యు టేక్ దిస్ ఇన్ యువర్ హార్ట్ టు నైట్. ఈ రాత్రి దీన్ని మీ హృదయంలో చేర్చుకోండి. దట్ జీసస్ సెడ్ దిస్, యేసు ఇది చెప్పారు. యేసు చెప్పిన ఈ మాట ఈ రాత్రి మీ హృదయంలో తెచ్చుకోండి. ఏంటంటే ఏదైతే మీరు విశ్వసించి ఉన్నారో, మీరు ప్రార్థన చేసినప్పుడు వాటిని పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడతాయి. మార్కు సువార్త 11:22 వచ్చింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టి పట్టండి, చదవండి, మాట్లాడండి. పక్కన రేపు వచ్చిన తర్వాత కనపడితే బెదర్ ఎలా ఉన్నామంటే నోరు మూసుకు ముందు మార్కు సువార్త 11:22 చెప్పారు. ఎవరికైనా నీరసంగా ఉందనుకో, వాడికి వెళ్ళి చెప్పండి, యెషయా గ్రంథం 53 అధ్యాయం చదవమనండి. అంతేగాని కాళ్ళు కదులుతున్నాయా, మెల్లు కదులుతున్నాయా, తల కదులుతుంది, ఇవన్నీ చెత్త కాదు. వాళ్ళ బయటకు లాగేయండి. యెషయా గ్రంథం 53 చదివేవాడిని తీసుకురండి, పేతురు పత్రిక చదివేవాడిని తీసుకురండి, అవి చదవమనండి, అవి ఒప్పుకోమనండి, చెత్త చేర్చుకోమాకండి. నేను ప్రూఫ్లతో మాట్లాడుతున్నాను వర్తమానం నుంచి. స్వస్థత మైనర్ కాదు, ఎస్ స్వస్థత మైనరే, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇదే మేజర్. ఇక్కడ ఈరోజు స్వస్థత లేక అనేక మంది కలవరపడుతున్నారు. ఈరోజు క్రీస్తు సంఘం రోగంతో బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుందంటే అంత విశ్వాసం లేదు. మైనర్ అనేసాం, కానీ మైనర్ అనేటప్పుడు సంపాదించి ఉండాలిగా. కష్టపడి 10 లక్షలు ఇల్లు కట్టి అమ్మాయి అనుకున్నావు నువ్వు, కానీ ఈ ఇల్లు ఎంత తీసాలు వారేద్దాం అనుకునే స్థితికి రావాలంటే ఇంకో పెద్ద ఇల్లు కట్టి ఉండాలి నువ్వు, ఇంకా సంపద ఉండాలి. అప్పుడు ఈ 10 లక్షలు ఇల్లు తావతలు వారేయచ్చు, అదే ఎవరికైనా ఇచ్చేసేయచ్చు, బెదర ఎవరికి కావాలంటే అటు తీసుకున్నాను. కానీ ఆ మాట అన్ని నువ్వే రోడ్డు మీదకి వస్తే అంత ఎదగండి. లేని తాళం చెవి కూడా జేబులో పుట్టించేదానికి ఎదిగిన తర్వాత అప్పుడు మైనర్ అనండి. ఎందుకంటే అప్పుడు ఏ రోగం కూడా మనకి మేజర్ కాదు. బ్రహ్మం గారి జీవితంలో అది మైనరే, కానీ మన జీవితంలో అట్లా జరిగితే మాత్రమా మనం పెద్ద పెద్ద ప్రభలు కట్టించుకుని దేశం అంతా తిరగం. అట్లాంటిది ఒకటి జరగల, అట్లాంటి లక్షలు జరిగింది. లక్షల్లో అదొకటే, అదొకటే కాదు. జాగ్రత్తగానండి, వింటున్నారా? టైం అయిపోయింది అనుకుంటున్నారు. ఆయన చెప్పాడు, యేసు ప్రభు అంటున్నాడు, నేను పైకెత్తబడిన ఎడల మనుషులందరినీ నా దగ్గరికి నేను ఆహ్వానిస్తాను. నేను చేసే కార్యాల కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు, ఎందుకంటే నేను నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను. హీ డిడ్ నాట్ క్లైమ్ టు బి హీలర్. ఆయన స్వస్థపరచుకోవడానికి చెప్పలేదు, కానీ ఈ ఓన్లీ క్లైమ్ టు డూ జస్ట్ యాజ్ గాడ్ షోడ్ హిమ్ బై విజన్. దేవుడు దర్శనం ద్వారా ఏది చూపించాడో అదే ఆయన నెరవేర్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం ఏం చేయాలి? ఈరోజు మనం ఏం చేయాలంటే మనం రోగ లక్షణాలను పక్కన పెట్టాలి, ఆయన వైపు చూడటం మనం నేర్చుకోవాలి. పీటర్ వాకింగ్ ఆన్ ద వాటర్, పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఆయన నడిచినంతసేపు బాగానే ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే ఆ అలలు ఆయనకి వ్యతిరేకంగా రావటం చూసేంత వరకు. అప్పుడు ఆయన భయపడ్డాడు. యేసు ప్రభు చెప్పాడు, ఎందుకు నువ్వు భయపడ్డావు? దట్స్ ద
దట్స్ వాట్స్ ద మ్యాటర్ విత్ ద హోలీ గోస్ట్ పీపుల్ టుడే. దే హ్యావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఫియర్. ఇది ఎవరితో చెప్తున్నాడు ప్రవక్త? లోకంతో కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారితో సమస్య ఇది. లోపల పరిశుద్ధాత్మ అన్నా సరే అలా అనగానే అమ్మో ఫినిష్. కొంతమంది ఎవడని ఎక్కడ చూసాడు అనుకోండి, కొంతమంది పాస్టర్ కూడా పారిపోయి పాస్టర్లు ఉన్నారు. నిజం. అక్కడ ఎవరికైనా దెయ్యం పట్టినట్టు కనపడితే వీళ్ళు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు మామూలుగా ఎవడు మామూలుగా ఉన్నారు, ఆయన మన కాళ్ళ కింద శ్రద్ధ దొక్కాడని చొక్కేటప్పుడు ఒక దెయ్యం పట్టినోడి శాంపుల్ గా అక్కడ పడేయారు. అది తొక్కడం అంటే ఒట్టిది తొక్కటం కాదు. ఏమైందంట? ఎవరితో అన్నాడు? అవిశ్వాసులు అన్నాడు ప్రవక్త. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రజలతో సమస్య ఇది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన నువ్వేం చేయాలి? అన్నిటికీ ధైర్యంగా ఉండాలి. ఫియర్ అది జరగదని నువ్వు భయపడుతున్నావు, అందుకే పరిస్థితులు అలాగూ జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మన దృష్టిని ఏం చేయాలంటే ప్రవక్త అంటాడు, గెట్ యువర్ మైండ్ ఆఫ్ యువర్ సిక్నెస్. నీ రోగం మీద నుంచి నీ మనసు తీసే. ఎందుకంటే నీ మనసు బ్యాటిల్ గ్రౌండ్ మాత్రమే కాదు, నీ మనసు ఏంటంటే అది ఒక దాని విత్తనాల భూమి, నారుమడిలో నువ్వు విత్తనాలు వేస్తా ఉన్నావు. నీ మనసులో ఒకడు వచ్చి అంటాడు, అమ్మా ఇట్లా జరిగిందంటే ఇదిరా, అది గ్లాస్ పడిపోయిందా, చీకటి అక్కడట్ట తిరుగుతా ఉన్నాను. అక్కడ ఏ లేదు, కానీ ఈ నార్మల్లో ఆ పడిన విత్తనం ఏం చేస్తుంది? ఇక్కడ చీకటి ఉండాలి, ఇక్కడ చీకటి ఉండాలి, ఇక్కడ చీకటి ఉండాలి. రేపు ఖచ్చితంగా సైకిల్ పంచులు పడాలి. పడుతుందమ్మా, రేపు పడిపోద్దమ్మా, పడిపోద్ది. నేను అన్నానా? మీరు అన్నారా? ఏంటిది? ఏంటి మరి ఈయన జరిగేది? ఈ కాసేపు మాట్లాడుకుని ఇంతే కాదండి, తర్వాత కూడా ఇదే ఉండాలి. రోగం ఉంది నీకు, రోగం మీద నుంచి నీ మనసు తీసే. నీ మనసు తీసి దేని మీద పెట్టాలంటే స్వస్థపరిచి యేసు మీద పెట్టు. నీకు తలనొప్పి ఉంది, ట్యూమర్ ఉంది, నీ వెంటనే నీ మనసు దాన్ని వదిలిపెట్టి ఎన్ని రోగాలు దేవుడు స్వస్థపరుచుకుంటా వచ్చాడు. ఎంతమంది ట్యూమర్లు ఉన్న వాళ్ళని స్వస్థపరుచుకుంటా వచ్చాడు. ఎంతమంది క్యాన్సర్ తో ఉన్న వాళ్ళని దేవుడు స్వస్థపరిచాడు. ఎంతమంది దైవ సేవకులు ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థతలు జరిగాయో. వీటి గురించి ఆలోచించు. నువ్వు దీని గురించి రోగం గురించి ఆలోచిస్తే ప్రయోజనం లేదు. రోగం గురించి డాక్టర్లు వదిలేయండి, ఆయన రాసిన మెడిసిన్స్ వాడుతూ ఉండండి. కానీ నీ మనసు, నీ మాటలో స్వస్థపరిచి యేసు మీద పెట్టు. నీ మనసు అంతా స్వస్థపరిచి యేసు మీద పెట్టు. ఆఫ్ ఆఫ్ యువర్ ట్రబుల్స్, నీ సమస్యలు తీసే. కీప్ యువర్ ఐస్ ఆన్ జీసస్. నువ్వు యేసు మీద నీ కళ్ళు పెట్టు, నీ చూపు యేసు మీద పెట్టు. నీకు అప్పులున్నాయి, అయినా నీ చూపు యేసు మీద పెట్టు. నీ కుటుంబంలో కలతలున్నాయి, అయినా నీ చూపు యేసు మీద పెట్టు. నీ భర్త రక్షించబడలేదు, నీ పిల్లలు రక్షించబడలేదు, నీ తల్లిదండ్రులు రక్షించబడలేదు, అయినా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించమాకు. వాడు రక్షించగలిగిన యేసు మీద నువ్వు దృష్టి పెట్టు. ఆయన ఎలా మార్చగలడో ఆలోచించే. ఆయన నీ కొడుకుని ఎలా మార్చగలడో ఆలోచించి, నీ భార్యని ఎలా మార్చగలడో ఆలోచించి, నీ పేదరికాన్ని ఎలా తీయగలడో ఆలోచించి. నీ చూపు యేసు మీద పెట్టు. ఎప్పుడైతే నువ్వు చూపు యేసు మీద పెడతావు, అలలు నిన్ను మోంచలేవు, అగ్ని నిన్ను కాల్చలేదు. ఎందుకంటే నీతో ఉన్నవాడు యేసు. పేతురు ధైర్యంగా తడబడకుండా అలలు రేగుతూ ఉండగానే ఆ కఠినమైన సమస్యల మధ్య వాడ వారికి నడిచి వచ్చి వాడ ఎక్కి లోపల దిగారు. అప్పటికి అది ఆగింది. పేతురు నడిచింది సాధారణమైన జలముల మీద కాదు, అలలతో రేగిన శ్రమల మధ్య. ఈరోజు మన ముందున్న భక్తులు అందరూ కూడా వాళ్ళ జీవితంలో కూడా మన జీవితంలో కంటే కల్లోలమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ వాటి గురించి వాళ్ళు వివరించలేరు, వాళ్ళు మాట్లాడడం. వారు మాట్లాడింది ఏంటంటే అలాంటి కల్లోల పరిస్థితుల నుంచి మార్చగలిగిన యేసుని గురించి మాట్లాడారు. కంగారు పడ, మాకు నీ దృష్టి యేసు మీద పెట్టు. జరగదు అనే దాని మీద పెట్టమండి. ఎందుకు పనికిరా నాటి మీద పెడతారు మీరందరూ? మనందరం కూడా అదే నేర్చుకున్నాం. మనందరం కూడా అనవసరమైన వాటి మీద దృష్టి పెడతాం, అనవసరమైన వాటి మీద దెబ్బలాట్లో పెట్టుకుంటాం. ఇక్కడ మన అవసరతలు ఏంటి? కల్లోల భరితమైన పరిస్థితుల మధ్య నువ్వు జలముల మధ్య నడుస్తూ ఉన్నా,
నువ్వు అగ్ని మధ్య నడుస్తావు, నువ్వు కలవరపడు మాకు, ఎందుకంటే నీ పక్కన ఇంకొకడు ఉన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు మరొకడు అక్కడ ఉన్నాడు. వాళ్ళు ఎందుకని అగ్నిగుండంలో ఉండగలిగారంటే ఆయనతో ఉన్నవాడిని బట్టి. దానియేలు సింహాల బోన్లో ఎలా బ్రతికాడంటే మరొకడు అక్కడ ఉన్నాడు. అక్కడ దానియేలు సింహాన్ని చూడలేదు, మరొక్కడిని చూశాడు. ఆయన మీద ఆయన ధ్యానం ఉంది, ఆయన దృష్టి అంతా ఆయన మీద ఉంది. సింహాలు ఆయన ఏమీ చేయలేకపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈవెన్ స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపబడేటప్పుడు కూడా, ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన దెబ్బలు, ఆయన గాయాలు ఆయన గాయపరచలేదు, గాయాలు తగిలి ఆడలేదు. ఆయన బైబిల్ చెప్తుంది స్టెఫన్ కన్నులు తెరవబడేను, పరలోకం తెరవబడి ఇండుటయు, దేవుని కుడి పార్శ్వమున యేసు ఆసీనుడై ఇండుట ఆయన చూశాడు. ఆ నొప్పి ఆయన తెలవకుండా ఆయన చచ్చిపోయాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైన యేసు నేను చూస్తున్నాను. వీళ్ళు ఇంకా రాళ్ళు గట్టిగా కొడుతున్నారంట. ఆయన అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు గనక క్షమించారు. ఎందుకు అనగలిగాడంటే ఆ మాట, పరలోకానికి ఎక్కి అక్కడి నుంచి చూడగలిగితే ఎవడైనా అదే మాట అంటాడు. ఆ మాట నువ్వు పలకలేకపోతున్నావంటే నో ప్రాబ్లం, నువ్వేం కంగారు పడమాకు. సమస్య ఏంటంటే నువ్వున్న ఫ్లోర్ లో ఆ మాట నువ్వు పలకలేవు. ఆ మాట నీకు పలకాలంటే ఇంకా మెట్లు ఎక్కాలి, ఆయాసమైన ఎక్కుకుంటా వెళ్ళాలి. మధ్యలో ఆగిపోతే ఆగండి కాసేపు మెట్ల మీద, కానీ ఎక్కుతా ఉండాలి. ఎందుకంటే పైనుండి 7వ అంతస్తు మీద ఉండేవాడు పలికే మాట ఒకడు గ్రౌండ్ ఫ్లోర్ నుండి పలకలేడు. నువ్వు స్టెఫన్ లాగా పలకాలంటే స్టెఫన్ లాగా ఎక్కాలి, పరలోకం తెరవబడాలి నీ కళ్ళ ముందు. అప్పుడే మనం ఆ పని చేయగలం. నువ్వు అడగండి, ప్రార్థన చేయండి, ప్రభువా ఈ శ్రమల మధ్య పరలోకం తెరవబడి నాగాక, నాకు నా నేత్రాలు తెరవండి ప్రభువా, సింహాసనం మీద ఆసీనుడని నిన్ను నేను చూడగలగాలి. ప్రవక్త ఎందుకు ధైర్యంగా చెప్పగలిగాడు? ఎందుకు చెప్పగలిగాడంటే ఆయన చూశాడు. ఈరోజు ఆ ధైర్యం నీకు నాకు ఎప్పుడు వస్తుంది అంటే చూసినప్పుడే వస్తుంది, ఎన్నప్పుడు కాదు. ఆయన రావాలి, మన చేయి పట్టుకోవాలి. ఆయన మన చేయి పట్టి నడిపించడం మొదలు పెడితే అలలతో మన ప్రాబ్లం ఏంటి? వస్తే రాని ఉండిపోతే బాగానే. నిజమైన భక్తులకి ఎప్పుడు శ్రమలో ఆటంకాలు ఎవరికి అవలేదు. వాళ్ళు ఏం పరిపూర్ణులు కాదు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎవరో పరిపూర్ణులు కాదు. అని పరిపూర్ణుడైన యేసు మీద నమ్మకం ఉందా? సంసోనుకి ఏం ఎట్ట చేశాడు ఆ ప్రార్థన? ఒక దైవజనుడు అన్నాడు, అసలు ఆ విశ్వాస వీరులో సంసోని పేరు ఎట్ట ఎక్కిచ్చారండి అన్నాడు. విశ్వాస వీరుల్లో నేను అన్నాను, నాకు కూడా డౌట్ వచ్చింది, అసలు వీడి పేరు ఎక్కిపోయాడు. నిజమే కదా, నేను సంసోని గురించి ఎప్పుడన్నా కంప్లీట్ గా ఆయన స్టోరీ దేహలా దగ్గర ముగిస్తుంది, అనే కదా. కానీ నేను ఆలోచించాను, దాని గురించి ధ్యానించాను. చాలా సమయం తర్వాత నాకు చివరికి అర్థమైంది ఏంటంటే, అసలు ఎవడి పేరు రాసినా రాయిపోయినా ఉండాల్సిన పేరు ఆడు ఒక్కటే. సంసోను పేరు ఒక్కటే ఉండాలి అక్కడ, మిగతా పేర్లు ఉన్నా ప్రాబ్లం లేదు, లేకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసానికి ఆధారం ఉంది, సంసోను విశ్వాసానికి ఆధారం లేదు. ఎందుకంటే సంసోను ఏమని అడుగుతాడు దేవుణ్ణి? ఉన్న అవకాశాలన్నీ బాగొట్టాడు, పాపంలో బ్రతికాడు. ఏమన్నాడు? దేవా నా మాట నా మనం వినమన్నాడు. ఎలా అనగలిగాడు? ఎందుకంటే దేవుడు నా మాట వింటాడని విశ్వాసం ఆయనకు ఉంది. ఆయన యొక్క పాపం ఇంకొకటి చేస్తుంటే ప్రార్థన చేయడానికి ధైర్యం చాలు దేవుడు, చాలద్దా? కానీ మిగిలిన వాళ్ళు అందరూ భక్తిపరులు. అబ్రహాంకు భక్తి ఉంది, ఆదాం భక్తిపరుడు, హేబేలు భక్తిపరుడు, నీతిపరుడు. వాళ్ళు చేశారంటే అర్థం ఉంది. సంసోనికి ఏం అర్థం ఉంది? సంసోనికి ఏమీ లేదు, అయినా నమ్మాడు. దేవుడు నా మనవి వింటాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించు. ఈరోజు జనాలంటే, నువ్వు బైబిల్ గ్రంథం 6 సార్లు చదివా, పనికి మళ్ళీ నీ రోగం ఏంట తగ్గుద్దురా? ఈడు అనుకుంటాడు నేను 5 సార్లు చదివాను ప్రభా, నేను 6 సార్లు చదవలేదని. వీడు ప్రార్థన చేయడానికి వీడికి ధైర్యం. గుర్తుపెట్టుకోండి, సంసోను కంటే మరి ఘోరమైన పాపమైన నువ్వు యేసు క్రీస్తు యొక్క రక్తం అక్కడ నీ కొరకు కాసు. ఆయన వినేది ఆ రక్తం ద్వారా, ఆయన్ని స్వరాన్ని వింటున్నాడు, కానీ చూసేది ఆ రక్తాన్ని. నీ కొరకు అర్పించబడిన ఆ గొర్రె పిల్లని చూస్తున్నాడు ఆయన. ఆ ప్రత్యక్షతను కలిగి ఉంటే నువ్వు ఉన్న పాటను నువ్వు ఏదైనా ఆయన అడగ. కాబట్టి మీ సమస్యల మీద నుంచి మీ మనసు పక్కన పెట్టండి. పౌలు పేతురు గారు వలె రేగుతున్న అలల మధ్య, తుఫాను మధ్య ప్రశాంతంగా నడిచేద్దాం.
హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె అగ్నిగుండంలోనే నడిచారు. ఎందుకంటే ఆ అగ్నిగుండము, అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటలేదు, వాళ్ళ వెంట్రుక కమరలేదు. పోయిందల్లా వాళ్ళ బంధకాలు మాత్రమే. ఈరోజు అగ్నిగుండం గుండా వెళ్తున్నావు, నో ప్రాబ్లం, నీ బంధకాలు పోతాయి అంతే. నువ్వు సింహాల బోధ గుండా వెళ్తున్నా, కలవర పడమాకు, నీ శత్రువులు రసిస్తారు, నువ్వు కాదు అక్కడ నువ్వు నడవదు. బహుశా వచ్చాక అడ్డుకుండొచ్చు. అన్నా పేతురు పైన నడిచేవాళ్ళు అలా ప్రసంగం వేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ అందరు ప్రసంగాలు మూతపడ్డాయి. ఎందుకంటే మునిగిపోయిన పేతురు ప్రశాంతంగా నడిచింది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో ఎత్తబాటు మనం వెళ్లే లోపు మధ్యలో మనం అగ్నిగుండా వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. త్రూ ఫైర్, త్రూ వాటర్, రకరకాల పరిస్థితులు గుండా మనం వెళ్ళొచ్చు. ఒకవేళ నువ్వు వెళ్ళే పరిస్థితిలో లేకపోతే మంచి సంతోషం, వెళ్ళేవాడిని వెతికి వాడికి సహాయంగా నిలబడి, బ్రదర్ యూ డోంట్ వరీ, నువ్వు కలవరపడమా, ఆయన మనతో ఇక్కడ ఉన్నాడు. మన చూపు ఉండాల్సింది దేని మీద కాదు, నిత్యత్వం మీద మన చూపు, సమస్య మీద కాదు, విమోచకుల మీద మనం చూపెడతాం. అని ఒకరినొకరు ప్రోత్సహించండి, ఒకరికొకరు సహాయంగా ఉంది. అని ఎవడు ఉన్నా లేకపోయినా ఆయన నీ పక్కన ఉన్నాడనే సంగతిని గుర్తెరగండి. ఆయన చేయి పట్టుకోండి, ఆయనతో కలిసి నడవండి. పేతురు వాడలోనికి ఇంక నడిచి వెళ్ళిన రీతిగా ఆ ఎత్తబాటులోనికి మనం వెళ్ళి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించే వరకు ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క వ్యక్తిత్వం మనం నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. అవును ప్రభువా, పేతురు నాయన ఆ సముద్రపు అలల మీద మరలా నడిచాడు తండ్రి. అతడు ఒకడు మునిగిపోయాడు, అది నిజమే, కానీ మరలా నడవగలిగాడు. కారణం నీ కృప ఉన్నది ప్రభువా, నీ సహవాసమైనది తండ్రి. అవునా, నువ్వు అంటున్నావు, ఇదిగో నేను సజీవుడనై ఉన్నాను, ఇదిగో నేను మృతుడనైతే గాని మరలా సజీవుడనై ఉన్నాను, యుగములకు నేను జీవించుతున్న వాడిని మీరు సెలవించారు ప్రభువా. అవును, పేతురు మునిగిపోయాడు కానీ మరలా నడిచాడు తండ్రి. ఆయన నడవటం మాత్రమే కాదు, అనేకులను నడిపించాడు ప్రభువా, అనేకులను నిత్యత్వంలోనికి నడిపించాడు ప్రభువా. ఆ రక్షణ మార్గాన్ని వారి ఎదుట తెరిచాడు తండ్రి. ఆ పరలోక రాజ్యం యొక్క ద్వారపు ద్వారాన్ని తెరిచాడు. ఈరోజు మా జీవితాల్లో కూడా ప్రభువా ప్రతి పరిస్థితిలో నీ మీద నడవటానికి సహాయం చేయండి. నాయన సహోదరుడు శాంతవర్ధన్ గారిని, వారి సతీమణిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నాయన వారిద్దరు కుమారులను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన పెద్ద కుమారుడిని, కోడల్ని, మనవడిని, మనవరాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. తేజాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నిజంగా ఈ కుటుంబం గతంలో ప్రభువా అనేక పరిస్థితులు గుండా వారు నడిచారు తండ్రి. ఆయన నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు, ఇకను కూడా నమ్మదగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభువా. నిజంగా సహోదరు అన్నది ఆ వివాహ కార్యక్రమాల్లో మాకు సహాయం కావాలి. అవును ప్రభు, సహాయం చేసే దేవుడు నీవై ఉన్నావు. నిశ్చయంగా మీరు దిగిరండి నాయన, ఈ పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి. ప్రతిదీ కూడా ప్రభు మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ప్రభు, ఆశించిన దానికంటే అత్యధికమైన రీతిలో ఘనంగా వివాహం జరగటానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో నీ కృపను తోడుగా ఉండండి ప్రభు. ఈ వాక్యం విన్న ప్రతి సహోదరుడిని, సహోదరుని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా, అలల మీద నడిచిన పేతురు వంటి విశ్వాసాన్ని వారు కలిగిన ఆయన, వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితులను దాటుకుని విజయవంతంగా నడిచిన ఆయన, నీ నామానికి మహిమ తెచ్చి కృపను వారికి అనుగ్రహించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరోసారి కుటుంబానికి నాకు ప్రత్యేకమైన వందనాలు, పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. సమయం తిరిగి అప్పగిస్తున్నాను.